నిన్న కేసీఆర్ ఏదో జాతిని ఉద్దేశించి ఏదో చెప్పాలని ట్రై చేసిండు కానీ ఏం చెప్పలేకపోయాడు. మళ్ళీ గదే ముచ్చట. కేసీఆర్కు ప్రకృతి ఏదో చెప్పాలనుకున్నప్పుడు ఆయన ఇన్లే, ఈయన చెప్పాలనుకున్నప్పుడు జనం ఇన్లే. పరిస్థితి చూస్తూ ఉంటే నిన్న కేసీఆర్లో చాలా భయము, ఆందోళన ఏదో మీదికి గంభీరతను ప్రదర్శిస్తూ ఉన్నాడు కానీ చాలా భయంలో ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక నిన్న TV9 స్టూడియోలో అవే అబద్ధాలు, అవే గప్పాలు, అవే లెక్క. సరే శాతనైన కాడికి వచ్చిండు అనుకోరాదు. ఇప్పుడు ఆయన సీఎం హోదాలో కూడా లేడు కాబట్టి ఆయన మీద ఎవరికి ఫోకస్ లేదు, ఎవరికి కూడా ఏం అక్కర్లేదు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి తెలివి లేదు. ఆయన ఇవి ఎట్లా వాడుకుంటలేడు, అవి వాడుకుంటలేడు, కరెంట్ ఎట్లా వచ్చినాక ఎట్లా పోతుందండి, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఇవన్నిటి లెక్కలు చెప్పి ఉన్నాం. కేసీఆర్ గారు, నువ్వు TV9 స్టూడియోలో కూర్చొని నేను జాతిని ఉద్దేశించి మన 15 ఆగస్టు 26 జనవరి నాడు కనుక రాష్ట్రపతి గారు జాతిని ఉద్దేశించి ప్రసంగించినట్టు నిన్నేదో చేయబోయినావు. కానీ నిన్నదంతా ఉచిదే కథ. నీ ముచ్చట ఎట్లుందంటే అంటార్కిటికా ఖండములకు ఏసీలు అమ్మినట్టు ఉంది నీ ముచ్చట. కూలింగ్ కోసం ఏసీలు అమ్మినట్టు, మొత్తం మంచి గడ్డలే ఉంటాయి, వాళ్ళకి అమ్మినట్టు -డిగ్రీలో ఉండేటువంటి టెంపరేచర్ వాళ్ళకు. కానీ ఇక ఇంకొక మాట, ఒక మాట అయితే స్పష్టంగా అనిపించింది. ఇక్కడ గెలిచినుండే మహారాష్ట్ర వేరే ఉంటుండే అని చెప్పని అన్నాడు. అంటే వాళ్ళు కూడా బతికిరు అన్నట్టు, అంతే మహారాష్ట్ర వాళ్ళు కూడా బతికిరు. లేకపోతే ఈ సంపద, ఈ కథ కార్ఖానా అంత కరగనాకినటువంటి సంపద. ఇక ఇంకో మాట, ఇట కడియం శ్రీహరి గారు ఈ కూతురుకు మీరు టికెట్ ఇచ్చారట కదా, టికెట్ ఇస్తే టికెట్తో పాటు 10 కోట్లు కూడా ఇచ్చారట కదా అని అంటే అటే పోయినట్టుగా పైసలు అంటే ఇక అవన్నీ చెప్తా ఆరంటుడు. దిగినట్టున్నాయి అవి పైసలు అవన్నీ చెప్తా ఆరంటుడు. ఇక ఆ విషయం అటు పెడితే సోషల్ మీడియా ఒకటి ఉందిగా, సోషల్ మీడియా. ఫస్టే సోషల్ మీడియా మీద పడ్డాడు. ఫస్టే ఏం సంగతి అంటే సోషల్ మీడియా. నేనున్నప్పుడేమో, నేను అధికారంలో ఉన్నప్పుడేమో మందమ్మితేనేమో కేసీఆర్ అమ్మిండు, మొత్తం రాష్ట్రాన్ని తాగుబోతులను చేస్తా ఉన్నాడు కేసీఆర్ అని చెప్పారు. ఇప్పుడు మొన్న వీళ్ళు అడగోలుగా తాగిరంటేనేమో దూపకు తాగుతురు, ఎండతాపారి తాగుతురు అని చెప్తున్నారు అంటాడు. కేసీఆర్ గారు వాస్తవానికి కూడా మద్యం గ్రామం వరకు మంచినీళ్ళ కంటే ఎక్కువ తీసుకపోయిన ఘనత నీకే దక్కుతుంది సార్. ఇది కాదనలేని ఆ క్రెడిబిలిటీ నీకే ఉంటుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాట్లాడింది సార్. ఏమనంటే ఫోన్ ట్యాపింగ్ నేను సీఎం ఉన్నప్పుడు నాకేం సంబంధం అండి, పోలీసులు ఏదో వ్యవహారం చేసుకుంటారు, అది మనకు సంబంధం లేదు. మరి యొక్క పోలీసు వాళ్ళు ఏదన్నా ఒక మంచి పని చేస్తేనేమో ఈయన క్రెడిట్, పోలీసు వాళ్ళు ఏమైనా చెడ్డ పని చేస్తేనేమో పోలీసు వాళ్ళ మీద నువ్వు కింద ఇచ్చి పెట్టిండు అంతే. నాకేం సంబంధం ఉంటుందని అంటాడు. ఫామ్ హౌస్ కేసులో ఫస్ట్ వివరాలన్నీ తెప్పించుకొని అట్లా ప్రెస్ మీట్ ఎట్లా మీటే పెడితే పోలీసు వాళ్ళ దగ్గర ఇంకా చాలా ఉంది. భాగవతం అని కూడా పెడితే ఇట్టి టూపి అయిపోయాది, అది అట్లా బాయే, ఇది ఇట్లా బాయే, నీకే బెడిచి కొడుతున్నాయి చూడు కేసీఆర్. ఇవాళ బయలుదేరుతారట, ఇవాళ రథం వేసుకొని బయలుదేరి. ఒకప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడేమో రోడ్డుకు ఎడమశై బాధకి ఎండిపోయి ఉంటే మొత్తం కుడిశై బాధకి ముఖం పెట్టిపోయేది, ఇట్లా ఏది పచ్చగా ఉంటే అటు సైడు. ఇప్పుడు అట్లా కాదు, అటు ఈ టూరు ఈ పచ్చ కాదు, ఈ ఎండిపోయిన దిక్కు పెట్టి వెళ్ళిపోతాడట. ఏమైనా ఉంటే ఇట్లా వెళ్ళిపోతాడట. వరి కోతలన్నీ కోసిన తర్వాత వరిమాలను పరిశీలిస్తాను పోతా ఉన్నాడు సార్ అన్నట్టు. సరే ఏం చేసినా కూడా ఇప్పటికైనా మీలో కొంత అహంకారం తగ్గితే బాగుండేది. ఆ తగ్గిందా ఏమనేది కొంతసేపు చూడాల్సి వచ్చింది మీ ఇంటర్వ్యూను, కానీ ఎక్కడ తగ్గినట్టు అనిపిస్తలేదు. అయితే కవితనట కడిగిన ముత్యం లెక్క వస్తుందట, కవితను కడిగిన ముత్యం లెక్క వస్తుంది కవిత అని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. కవిత గారు కడిగిన ముత్యం లెక్క వస్తుంది సార్. మీరు ఈ లంగాదందాలన్నీ చేసినప్పుడు మాకు ఎవరిని చెప్పకపోతే ఇవి గాడికి పోయి మా బిడ్డగా సార దుకాణం తెరుస్తా ఉందా, గిజ్ చేస్తా ఉందా, అక్రమ సార దుకాణం చేస్తా ఉందా, ఇది అది అని అంటే అది లిక్కర్ పాలసీ అండి, అన్ని రాష్ట్రాలు చేస్తే ఆడ చేసారు అంతే, సింపుల్గా కొట్టి మారెత్తున్నాడు అన్నట్టు కేసీఆర్. ఏదేమైనప్పటికి కూడా కేసీఆర్ గారు ఒక మాట అయితే చెప్పింది నిన్న. ఏమని, సార్ మీ పార్టీని బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్కు తెస్తారా అని అంటే నెవర్, ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాల్సింది కూడా గదే. మళ్ళీ పుట్టుకున్న టీఆర్ఎస్కు తెచ్చి మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు, మళ్ళీ సెంటిమెంట్ గింటిమెంటు ఈ కథ. మరి ఏం సార్ అంటే ప్రాంతీయ పార్టీలే రక్ష.
మరి మనదేమో భారతీయ రాష్ట్ర సమితి మళ్ళీ ప్రాంతీయ పార్టీలే రక్ష అండి అంటే ఈ పార్టీ ఉండొద్దు నా పని అయిపోయిందని చెప్తున్నా ఆయన. మొత్తానికి ఇంకా విచిత్రం ఏంటంటే కడుపు పట్టుకొని నవ్వే కథ ఏంటంటే 8 నుంచి 12 సీట్ల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల 8 నుంచి 12 సీట్లు వస్తాయి మాకు అని అంటున్నాడు. ఏ ఉన్నొక్క అభ్యర్థి వరంగల్ అభ్యర్థి నీ బీపాం నీ ముఖాన పడి సెట్ నేను చేయకపోవాలి వెళ్ళిపోయా. ఇక మిగిలినటువంటి అభ్యర్థులు ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది సార్? లేదు. మీ అభ్యర్థులు ఏ అభ్యర్థి అన్నా గట్టెక్కే పరిస్థితి ఉందా? ఏ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేదు. ఒకటి కూడా లేదు పరిస్థితి. సున్నా కాడితేనే ఇక నీ దుకాణం స్టార్ట్ కావాలి మళ్ళా. ఇక కేసీఆర్ కథ ఇట్లా ఉంటే ఇంకా మాట్లాడుకుందాం అయినది. కానీ గుజరాత్లో గెలిచినటువంటి దళాల్ గారు కదా, ఆ దళాల్ గారు ఆ తర్వాత ఇంకా కొంతమంది కలిసి గేమ్ ఆడిరట. ఆ గేమ్ మొత్తం బయటకు వచ్చింది. భారతీయ జనతా పార్టీ సూరత్ స్థానాన్ని గెలుచుకుంది కదా, ఆ సూరత్లో పోటీ చేసినట్టు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దళాల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ కాగానే ఏం చేయాలి? ప్రెస్ మీట్ పెట్టాలి, లేకపోతే ఖండించాలి. ఇది కాదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట. వాడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోడు, నామినేషన్ వేసిన 8 మంది వచ్చి వాపసు తీసుకొని పోడు. ఇదంతా ఏకకాలంలో జరిగిపోయిందట. ఇది అప్రజాస్వామికము, ఇక్కడ కుట్ర జరిగిందనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణ చేస్తూ ఉన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని చెప్పి. మరి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పగూరింది. అంతేనా? అయిపోయింది. బీఆర్ఎస్ హయాంలో 51 కోట్లతో పనులు ప్రారంభిస్తే ఇగో 8 ఏళ్ళైనా పూర్తి చేయని కాంట్రాక్టర్ ఈదురుగాలులకు ఒక్కసారిగా ఈదురుగాళ్ళకు కూలుతారు. అంతేనా? ఈదురుగాళ్ళకు అయిపోయాదో రేకుల షెడ్ కాదా ఎగిరిపోయేందుకు, మట్టి కూడా కాదా, 51 కోట్ల రూపాయలు. 51 కోట్లు వస్తే ఇగో ఇది ఈదురుగాళ్లకు ఒక్కసారిగా కూలినాం. అంతేనా? కూలిన ప్రతి కట్టడంపై విచారణ జరిపిస్తామని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు అంటాడు. పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని ముత్తారం టేకుమట్ల మండలాల మధ్య కూలిన బ్రిడ్జిగో ఇది. చూసుకో ఇక కథ. కేసీఆర్ పనితనం ఎట్టు ఇట్లుంటది. కేసీఆర్ పనితనం గాలికి కూలిపోయిందట. గాలికే. నువ్వు మొగాడివి అయితే 2 లక్షల రుణమాఫీ చేయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ ఇస్తా ఉండు. 10 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మరోసారి రాష్ట్రాన్ని శాసిస్తారు. బంగారం పెన్షన్ కోసమే కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లేసిరు. కేసీఆర్ ను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. ఆయనను ఖతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనాయి. అక్షింతలు పంచి బీజేపీ ఓట్లు అడుగుతున్నది. పెద్ద పెద్ద పదవులు అనుభవించిన లీడర్లు కష్టాల్లో పార్టీ నుంచి దారుకుంటున్నారు. అలంపూర్ వరంగల్ మీటింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఏమంటుండు? సీఎం రేవంత్ రెడ్డి మొగాడైతే ఆగస్టు 15న మొగాడుగా అంతే మిమ్మల్ని కూర్చుండబెట్టి చెవులు వలగొట్టి ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ప్రగతి భవన్లకి గుంజి బయటేసి ఇంకెన్నిసార్లు చూస్తారా ఆయన మొగతనం? మళ్ళా చూద్దాం అనుకుంటారా ఏంది? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుంచి 10 సీట్లు గెలిస్తే ఏడాదిలోగా కేసీఆర్ రాష్ట్రాన్ని మరోసారి శాసిస్తారని అన్నారు. కేసీఆర్ ను ఖతం చేయాలని బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. మంగళవారం కేటీఆర్ గద్వాల జిల్లా అలంపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ లో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ తరఫున వరంగల్ తూర్పు వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ మొగాడైతే రాష్ట్రంలో 40,000 కోట్ల రుణమాఫీ చేయాలి, రూపాయలు 2,000 పెన్షన్ 4,000 చేయాలి, ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇవ్వాలని కేటీఆర్ సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో 14 సీట్లలో వెంట్రుక వాసిలో ఓటమి చెందామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుంచి 10 ఎంపీ స్థానాలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా పెను మార్పులు వస్తాయని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చని చెప్పారు. అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని 100 రోజుల్లోనే ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై ఉన్న భ్రమలు తొలగిపోయాయని పేర్కొన్నారు. సూటిపోటి మాటలతో కేసీఆర్ ను ఇక్కడ తన చెల్లె కవితను మోడీ జైల్లో పెట్టి అక్కడ వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మొగోడు గాందే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కింద రెండోది ఏమంటుండు? సీఎం రేవంత్ మొగాడైతే రాష్ట్రంలో 40,000 కోట్ల రుణమాఫీ చేయాలంటుండు. మేము మొత్తం ఏం లేకుండా కరగనాకినాం కదా, ఎట్లా చేస్తావో చేయి మొగోలు. ఇగో ఇది నా కథ. రెండోది ఏంది? ఇగో టీఆర్ఎస్ పార్టీ 8 నుంచి 10 సీట్లు గెలిస్తే ఏడాది లోపల కేసీఆర్ రాష్ట్రాన్ని మరోసారి సీఎం అవుతాడట. ఏడాది లోపల. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల కాల పరిమితి కోసం తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? వీళ్ళ దగ్గర ఉన్నాయి 35 ఈకేలు. ఇప్పుడు
ఈ 35 ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే వరకు ఎంతమంది ఉంటారో ఎంతమంది వీక్తారో ఏమని తెలియదు. ఇప్పుడు ఈయన దానికి ఇటు కాంగ్రెస్లకైనా అధికార పార్టీలకైనా విపక్షంలో దుంకేటోడు ఉన్నాడు. దుంకిన తర్వాత కూడా ఎవరు కావాలి? మళ్ళా భారతీయ జనతా పార్టీ నాయకులే కావాలి. ఈడ ఏం చెప్తారు? బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైన కేటీ రామారావు అంటుడు. మీరు 8 నుంచి 10 సీట్లు ఇస్తే మేము బీజేపీ కుమ్మక్క అవుతామని మళ్ళీ చెప్తున్నా అన్నట్టు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అయితే మీరు 8 సీట్లు ఇస్తే అని చెప్తున్నా అన్నట్టు. ఇలా నట బాధ పెడుతున్నాడు సూటిపోటి మాటలతో. కేసీఆర్ను ఇక్కడ బాధ పెడుతున్నాడు సూటిపోటి మాటలు. కేసీఆర్ బూతుల యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ నువ్వు, నీ గురించి అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి బూతులు నేర్పినోడే నువ్వే. తెలంగాణ రాష్ట్రానికి ఎంత పచ్చి బూతులు అంటే ఓనాడు టిఆర్ఎస్ భవన్లో కూర్చొని చెప్తున్నాడు, మేము లుచ్చా అంటామండి, గాడిద అంటామండి, లపంగా అంటామండి, మా భాష గట్లుంటదండి అని చెప్తుండే. అంది అని ఆఖరి చెప్పి ముందుగా లుచ్చా అనేది. ఇగో ఈ భాష కేంద్ర మంత్రిని కూడా రండా అంటివి కేసీఆర్. సన్నాసులు, గాడిదలు, దద్దమ్మలు, బుట్టచోరుగాళ్ళు, ఇక నువ్వు చేసిన మాటలు, నువ్వు ఇచ్చిన తిట్లు ఒక నీ పెద్ద గ్రంథమే తయారవుతుంది నీది. ఆ నుంచి రావు దాకా ఎన్ని తిట్లున్నాయి అన్ని కొత్తవి కనిపెట్టి తిట్టినావు తెలంగాణ జనాన్ని. కొత్తవి కనిపెట్టి తిట్టినావు. ఇక ఆయన నట వేధిస్తురట. మీ నాయన అధికారంలో ఉన్నప్పుడు రైతులను వేధించే, మహిళలను వేధించే, నిరుద్యోగులను వేధించే, ప్రభుత్వ ఉద్యోగులను వేధించే, ఎవరిని వేధించకుంటూ ఊకున్నారు ఆయన? పట్టించుకున్నారు ఎవరిని వేధించకుంటూ ఊకున్నారు? ఓ శరబట్టాడు పడితిరి, భూములను వేధిత్తిరి, సంపదను వేధిత్తిరి. మీరు చేయని అరాచకం లేదు, నారాగిరి లేదు. మీదికెళ్ళట సాయి సంసారి లచ్చి దొంగ అయినట్టుగా మా నాయనను వేధిస్తుర్రు అంటుండే. ఇక్కడ సూటిపోటి మాటలతోని వేధిస్తురట ఈయనని కేసీఆర్. కేసీఆర్ ఏం మాట్లాడుతా ఉంటే తెలుస్తలేదా? జనం చూస్తలేరా? అన్ని బలిబాయి మాటలే చెప్పే 10 ఏళ్ళు బట్టి మనకు. ఇగొచ్చే, అగొచ్చే, ఇదొచ్చే, రేపే, త్వరలో రేపే జీవో, ఈ కార్యక్రమాలని చెప్పే. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? పేగులు మెడలేసుకుంటామని చెప్పిండు కేసీఆర్కి, పండబెట్టి తొక్కుతామని చెప్పిండు. తప్పు చేసిన చేసేది గదే కథ. ఫోన్ ట్యాపింగ్ కేసులో నీకు తెలియదా కేసీఆర్? ఫోన్ ట్యాపింగ్ నాకేం సంబంధం అండి అంటాడు. వట్టిగా తప్పించుకుంటుండు. ఇట్లా నాకేం సంబంధం అండి, ఇక ఎక్కడన్నా మంచిగా పోలీసింగ్ వ్యవస్థ ఇది నాకే సంబంధం అండి అంటాడు. ఇది నాదే, నా వల్లనే జరిగింది, ఫ్రెండ్లీ పోలీస్ నేనే తీసుకొచ్చినా అని చెప్తాడు. కాళేశ్వరం నేనే కట్టినా అంటాడు. అప్పుడు ఏమన్నాడు? నా రక్తం బొట్టు 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 ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కాళేశ్వరం మీకు పనికి రాలేదా అని అప్పుడు అన్నాడు. ఇప్పుడేమంటాడు? ఆ ఇంజనీర్లు పాడుగానే ఏం కట్టినో ఏం చేసినో నాకు తెలియదు అంటాడు. మళ్ళీ అయిపోయా. మంచి అయితేనేమో తన ఖాతారా, చెడిపోతేనేమో మంది మీద నువ్వు కిడ్స్ పెడతాడు. అక్కడ ఏడిపోతే ఇంజనీర్లు, ఇక్కడ ఏడిపోతే పోలీసులు. ఈ పోలీసులు రేపేమంటాడు? నేను ఓరి నాయన మీరు 10 ఏళ్ళు బట్టి ఎన్నడో ఉన్నాడు అంటాడు. తిన్మార్మలని చెప్పింది నిజమే. నేను పని ఎందుకు చేసిన నాయన? నేను పని చేస్తే మంచిగుండేది, కానీ ఈ అరాచకాలు అన్నిటికీ ఆ వ్యవస్థలే కారణం. నేను అప్పుడు పామౌదులే ఉన్న ముఖ్యమంత్రి ఉండి కూడా అని చెప్తాడు. అంతే, నాకు సంబంధమే లేదు, కాకపోతే మళ్ళీ నా మాట నేను అని చెప్తాడు. ఈ మాట ఇదేందో మరి కొత్తగా ఆయనను ఖతం చేయాలని చూస్తున్నారు అంటుండు. ఆయనను ఖతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కేసీఆర్ ను ఖతం చేయాలని చూస్తున్నాయట. మరి ఇదేం కుట్రనో అర్థమైతే. ఆ సిపాయి పానాలు పోయినా సరే తెగించి కొట్లాడతా అని వెళ్ళినోడే ఆ సిపాయి. ఇప్పుడు మళ్ళీ అదే మాట చెప్పొస్తుండు. కేసీఆర్ ఎన్ని ఖతం చేసుకొచ్చిండు ఆయన? వ్యవస్థల్ని ఖతం చేసిండు, మనుషుల్ని. 42 మంది ఎమ్మెల్యేలను ఖతం చేసిండు విపక్ష పార్టీల నుంచి. ఆఖరి కమ్యూనిస్టు పార్టీలకి కూడా ఎమ్మెల్యేని ఎత్తుకొని పాయే. అది కేసీఆర్ ఖతం చేయాలని. కేసీఆర్ ఖతం చేస్తాడు ఎవడన్నా? కేసీఆర్ చూడాలి, ఇంకా చూడాలి. కేసీఆర్ చేసిన అరాచకాలు ఒకటొకటి బయటకు వస్తే చూడాలి ఆయన ఉండాలి. మీరు కేసీఆర్ అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. ఏమైనా నువ్వు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ విలీనం చేసి నేను చేస్తానో వాళ్ళు ఒప్పుకోలేదు అని చెప్తున్నాడు. బట్టి నేను తయారై ఉంటే అప్పుడు 2014 వాళ్ళే ఒప్పుకోలే, అదేదో అరాగిరి చేసిరు అని చెప్తాను. ఖుద్దు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వచ్చి చెప్పే క్లియర్గా, నా కొడుకుని ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటున్నా, నీ ఆశీర్వాదం కావాలని వచ్చినా నన్ను ఎన్డీఏలో చేర్చుకోవాలని వచ్చిండు కేసీఆర్ అని చెప్పే క్లియర్గా. ఇంత మంచిగా మీ దోస్తానికి అనిపిస్తా ఉంటే మళ్ళా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనా అని చెప్తే ఎవడన్నా నోరుతో నవ్వుతాడా రామారావు? ఇప్పుడు దిగొచ్చు 10-11 ఏళ్ళు బట్టి ఓరెక్క ఎవరికన్నా మీడియా వానికి ఇంటర్వ్యూ ఇచ్చినాడు.
కేసీఆర్ కలిస్తేనా మనుషుల్ని ఎవరిని కలవకపోయా, మంత్రులనే కలవకపోయా. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ రద్దు చేస్తారా? ఇక మరి ఈ సవాల్ స్వీకరిస్తారా? ఈ సవాల్ను మీరు స్వీకరిస్తారా? నువ్వు మొగాడు అయితే రుణమాఫీ చేయమంటున్నావు కదా, నువ్వు రుణమాఫీ చేయకపోతే 15 ఆగస్టు తర్వాత రాజీనామా చేస్తావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటారు కదా. ఒకవేళ 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తే మీ పార్టీని రద్దు చేస్తారని చెప్పి సవాల్ వేస్తా ఉన్నాడు. ఈ సవాల్ బాగుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారు, చేయకపోతే ఆయన రాజీనామా చేస్తాడు. ఒకవేళ రుణమాఫీ చేస్తే మీ పార్టీని రద్దు చేస్తారా? ఈ సవాల్ను మీరు స్వీకరించండి. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో నిర్వహించిన జనజాతర సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన లోక్సభ అభ్యర్థి మల్లు రవి పాలమూరు ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి, కుర్చీ వేసుకొని మరీ తుమ్మిళ్లను పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకొని దాన్ని ఆగం పట్టించిండు. 70 ఏళ్లైనా పాలమూరు కరువు పోలే, వలసలు వాగలే, బీళ్లు దడవలే. ఉమ్మడి రాష్ట్రంలో కల్వకుర్తి ఎట్లుందో అట్లనే ఉంది. ఆర్డీఎస్ పరిస్థితి అదే తీరు. ఇక వచ్చే వానాకాలం నుంచి వడ్లకు 500 బోనస్ కూడా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను 10 ఏళ్లు పక్కన పెట్టిరు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, పాలమూరు రుణం తీర్చుకుంటాం. కేసీఆర్తో కొట్లాడతానన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఆయన పంచనే చేరిండు. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఆ ఎన్నికల్లో కేసీఆర్ ఇడిసిన బాణం. అది నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్పిన. ప్రజలు కేసీఆర్ను బొంద పెడితే ఈయన వెళ్లి పూలదండలు వేస్తున్నాడు. ఉమ్మడి పాలమూరులో పర్యటించిన ముఖ్యమంత్రి 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని కేసీఆర్ హరీష్ రావుకు ఆయన సవాల్ విసిరారు. మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో మద్దూరు, బిజినేపల్లిలో రేవంత్ పర్యటించారు. మద్దూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్లో నిర్వహించిన కొడంగల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం బావోజీ జాతర సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి బిజినేపల్లికి వెళ్లి కాంగ్రెస్ నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా నిర్వహించిన జనజాతర సభలో పాల్గొన్నారు. ఈ 2 చోట్ల రేవంత్ మాట్లాడారు. కేసీఆర్ హరీష్ రావుకు ఇదే నా సవాల్, 6 నూరైనా అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్న 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా. ఆ రోజు నువ్వు నీ మామ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? చేతనైతే సిద్ధంగా ఉండండి. నా రాజీనామా కాదు, నీ పార్టీని రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. నీలాగో నీ మామలాగానో దోకేబాజ్ మాటలు మాట్లాడను, లంగా లఫంగా మాటలు చెప్పేటోని కాదు. రాసి పెట్టుకో, 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా, రైతుల రుణం తీర్చుకుంటానని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారు నిన్న సభలలో క్లిస్టర్ క్లియర్గా చెప్పిండు. 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా. వచ్చే పంట నుంచి పంటకు ప్రతి కింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పిండు. మీరు మీ పార్టీని రద్దు చేసుకుంటారా? నా రాజీనామా కోరుతురు కదా, మీరు మీ పార్టీని రద్దు చేసుకుంటారా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు. మరి కేటీ రామారావు గారు మీరు ఈ ముఖ్యమంత్రి గారి సవాల్ను స్వీకరిస్తారా? వాళ్ళ కోర్టుకు ఇంజెక్షన్ తెచ్చుకుంటావా? నన్ను అనొద్దు. స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సమకూర్చుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్కు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. రైట్, మొత్తానికి ఈ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయట. మళ్ళీ అదిగా జోరు అదే ఒకటి ఉంటుంది. ఇక చెన్నైపై లక్నో విజయం. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్పై లక్నో మరోసారి విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 110 రన్ స్కోర్ చేసింది. ఛేజింగ్లో లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 స్కోర్ చేసి గెలిచింది. 124 రన్స్ చేసిన స్టోయినిస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అందుకున్నాడు. ఇప్పుడు 200 కంటే తక్కువ కొడితే కష్టమే అంటుంది. 200 పైన ఉంటేనే లెక్క. రైట్ గా పెండింగ్ సీట్లపై క్లారిటీ. ఖమ్మం అభ్యర్థిగా రఘురామారెడ్డి, కరీంనగర్ వెల్చాల రాజేందర్ రావు, ముషీరాబాద్ హైదరాబాద్ షమీరుల్లా ఇవాళ ప్రకటిస్తారంటున్న కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలోని 3 పెండింగ్ పార్లమెంట్ సీట్లపై ఏఐసీసీ స్పష్టత ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. బుధవారం అధికారికంగా ప్రకటించనున్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. అభ్యర్థులు ఎవరనేది హైకమాండ్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని, ప్రకటనే తర్వాయని నేతలు అంటా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది చూడాలి. లిస్ట్ వస్తే తప్ప
ఏది అఫీషియల్ లిస్ట్ వస్తే తప్ప దీన్ని చెప్పలేము. ఎందుకంటే ఖమ్మం అభ్యర్థిగా రఘురామరెడ్డి, కరీంనగర్ వెల్చాల రాజేందర్ రావు అని చెప్పి, హైదరాబాద్ షమీరుల్లా అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు నిజం అనేది తెలియదు. మొత్తానికైతే వీళ్ళైతే నామినేషన్లు వేసి ఉన్నారు. మరో 2 వారాలు కవిత కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు తిరిగి మే 7న కావాలని చెప్పేసి కవితను అరెస్ట్ చేయమని మేము ఎప్పుడు చెప్పలేదు. రూల్స్ ప్రకారమే ఆమెను అరెస్ట్ చేసినాం. ఈడీ మాకు జ్యూరిడిక్షన్ అంటూ ఏమీ ఉండదు. కవితకు అరుణ్ పిల్లై బినామీ అని వెల్లడి. బెయిల్ పిటిషన్ పై విచారణ నేటికి వాయిదా. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయబోమని తాము ఎప్పుడు చెప్పలేదని ట్రయల్ కోర్టుకు ఈడీ తెలిపింది. సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్పై గతేడాది సెప్టెంబర్లో విచారణ సందర్భంగా తర్వాత 10 రోజులు లేదా తర్వాత విచారణ జరిగే తేదీ వరకు మాత్రమే కవితకు సమన్లు పంపమని తాము పేర్కొన్నామని పేర్కొంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఎక్కడ ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. కడిగిన ముత్యం. బీజేపీ ఇప్పుడు కొంతమంది ఆమెని ట్రోల్ చేస్తారు వ్యక్తిగతంగా, అది తప్పు. ఆమె కోర్టుకు వచ్చే సమయంలో ఆమె అంటే వాస్తవానికి ఇవన్నీ కొద్దిగా తెల్లెంట్రికల్ వైట్ హెయిర్ ఉన్నట్టున్నాయి, ఉన్నది, అది మనిషికి సహజంగా వస్తుంది. దాన్ని కొంతమంది ట్రోల్ చేయడం అది పద్ధతి కాదు. ఆమె శరీరాన్ని ఎవరు ఏమనకండి, ఆమె పని విషయంలోనే మాట్లాడండి. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా తమిళ సై లిస్ట్ లో మోదీ, అమిత్ షా, నడ్డా సహా అగ్రనేతలు. సినీ తారలు ఖుష్బూ, రాధికా జీవిత కూడా. 40 మంది పేర్లు ఎన్నికల కమిషన్ అందజేత. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ గా మాజీ గవర్నర్ తమిళ సైని బీజేపీ హైకమాండ్ నియమించింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఎన్నికలకు 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టు ఖరారు చేసింది. ఈ లిస్టును ఆ పార్టీ నేతలు ఎన్నికల కమిషన్ కు అందించారట. ఇంకా గవర్నర్ తమిళ సై మొన్నటిదాకా, ఇప్పుడు గవర్నర్ అని వస్తుందిగా, బీజేపీ తమిళ సై అనాలి మనం. కేంద్రంలో కాంగ్రెస్ రాగానే పాలమూరుకు జాతీయ హోదా, 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తా. చల్లా వంశేంద్ర రెడ్డి నా స్థానికతపై కొందరు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. వెలుగు ఇంటర్వ్యూలో మహబూబ్ నగర్ ఎంపీ క్యాండిడేట్. 14 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్లు గాంధీ భవన్ లో అందుకున్న దానం చామల, నీలం మధు. మిగతా అభ్యర్థుల తరఫున వారి ప్రతినిధులకు అందజేత. మొత్తానికి ఆ 14 మందికే ఇచ్చిరు. ఇంకా ఖరారు కానటువంటి 3 సీట్లకు బీఫామ్లు ఇంకా అందించలేదు, అంటే ఖరారు కాలేదు. ఇక పోలింగ్ పై ఎండల ఎఫెక్ట్. లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ లో తగ్గిన ఓటింగ్ శాతం. గత ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ లో పోలిస్తే 4.4% తగ్గుదల. 26న సెకండ్ ఫేజ్ లో 13 రాష్ట్రాల్లోని ఎంపీ సీట్లకు ఓటింగ్. ఆయా రాష్ట్రాల్లో పెరగనున్న టెంపరేచర్లు, హీట్ వేవ్స్, ఎండలతో పోలింగ్ శాతం తగ్గొచ్చని పార్టీలు, ఈసీ ఆందోళన వ్యక్తం చేస్తా ఉందట. మరి ఈ టైంలో ఎవడు పెట్టుకోమన్నాడు? మరి ఎండలు. మోదీ వ్యాఖ్యలపై దుమారం. మొన్న కాంగ్రెస్ గెలిస్తే తాలిబొట్లు సంపద గుంజుకుంటుందని వ్యాఖ్య. నిన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలకు మళ్లించే ప్రయత్నం చేస్తుందని కామెంట్. మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్. సుప్రీంకోర్టుకు సిపిఎం పోయిందట. ఇక మోడీ కేవలం ఏది ఫస్ట్ వేవ్ చూసిన తర్వాత 102 సీట్లలో దాదాపు 60 నుంచి 70 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని అర్థమైన తర్వాత ఇప్పుడు మతాల మధ్య సిచ్చు, కులాల మధ్య సిచ్చు కార్యక్రమానికి తెరలేపిండు సారు. ఇక మేక్ ఇన్ ఇండియా లేదు, మేడ్ ఇన్ ఏం లేదు, ఇక వికసిత్ భారత్ ఏం లేదు. ఇప్పుడు అంతా హిందూ, ముస్లిము, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు. దేశ ప్రజల ఆస్తులు బంగారంపై కాంగ్రెస్ కన్నేసిందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే తాలిబొట్లను కూడా గుంజుకుంటుందని రాజస్థాన్ యూపీ ఎన్నికల ప్రచారంలో కామెంట్ చేసిన మోడీ మంగళవారం మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ముస్లింలకు మళ్లించే ప్రయత్నం చేసిందని మరోసారి సంచలన కామెంట్ చేశారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దేశం కోసం నా తల్లి తాలిబొట్టునే త్యాగం చేసింది, ఆ మంగళసూత్రం విలువ తెలిస్తే మోదీ అలా మాట్లాడరని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. మోదీపై సుప్రీంను ఆశ్రయిస్తున్నట్టు సిపిఎం వెల్లడించింది. మోదీపై అనర్హత వేటు వేయాలని కర్ణాటక మంత్రి హెచ్కే పాటిల్ ఈసీని డిమాండ్ చేశారు. ప్రధానిపై ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్టుగా ఈసీ తెలిపింది. ఈసీ ముచ్చట శనార్థి తెలంగాణ కథనంలో మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇక ఎకానమీ, ఎంప్లాయ్మెంటు ఏమీ లేదు. ఇంకా మోడీ ప్రాపగాండ్ ఎట్లుంటుంది, మోడీ జనాన్ని ఎట్లా, మోడీ దగ్గర ఉన్నటువంటి ఈ బ్యాచ్ ఉందిగా, భజన బ్యాచ్, వాట్సాప్ యూనివర్సిటీ, ఆ ఫేక్ గాళ్ళకు సంబంధించినటువంటి వీడియో ధ్రువరాటే మరొకటి రిలీజ్ చేసిండు. ధ్రువరాటే వీడియోను ఖచ్చితంగా మీరు ఒకసారి చూడండి. ఆ వీడియో ఇగో ఇదే. బ్రెయిన్ వాష్, రియాలిటీ ఆఫ్ బ్రెయిన్ వాష్ అంటూ నరేంద్ర మోడీ వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఏం చేస్తా ఉన్నాడు అనేది మొత్తం
పూసగుచ్చినట్టుగా ధ్రువరాటే బయట పెట్టిండు. ఈ వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వీలైతే ధ్రువరాటే చెప్పింది తెలుగులో యాజ్ టీజ్ గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి అది ట్రాన్స్లేట్ చేసిన తర్వాత రైట్. ఇక ఈ మొత్తం ప్రాపగండనే రాత్రిని మొత్తం చూసినా అది ఎంత చీటింగ్ చేస్తూ ఉందంటే భారతీయ జనతా పార్టీ జనాన్ని 4 రకాల సెక్షన్లు ఉంటాయి అట్లా. 4 రకాల గ్రూపులు ఉంటాయట, 4 స్టేజ్లు వాట్సాప్లో. ఫస్ట్ స్టేజ్లోనేమో కాంగ్రెస్ పార్టీ చెడ్డది, ఇది అది అని. రెండో స్టేజ్లోనేమో ఈ ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది, ప్రమాదం ఎట్లా, అది ఇట్లా ప్రాపగండ. ఇక మూడోదేమో మనల్ని రక్షించేది ఇక ఏమోనగాడే అని. ఇట్లా బ్రెయిన్ వాష్ చేయడానికి గ్రూపులు ఉన్నాయట. దాన్ని మొత్తం బయట పెట్టిన నిన్న, దయచేసి అది కూడా చూడండి. రైట్గా ఆ టీవీ మనదిరా, ఈ ఫోన్ మనదిరా, గల్లీ మనదిరా, ఏం పాటని. స్కూళ్ళకి సెలవైంది కాబట్టి సెలవు వచ్చిందా, పిల్లలు టీవీ మనదిరా, ఈ ఫోన్ మనదిరా, గల్లీ మనదిరా, ప్రతిఫలక మనమురా, అట్లా వాడుకుంటారట ఇంట్లో. చెట్టు మనది, కట్ట మనది, ఆకు మనది, వంక మనది. రైట్ గా ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇవి ఒకసారి మీద ఆంధ్రజ్యోతి ఎందుకు తీసుకోలేదా, జర అడిగితే పంపుగా. మే 7 వరకు జైల్లోనే కేజ్రీవాల్ కవిత కస్టడీ పొడిగింపు. ఇద్దరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైనరు. ఈడీకి పరిధేమీ లేదు. జాతీయ దర్యాప్తు సంస్థకు ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం లేదు. కవితను అరెస్ట్ చేయబోమని ఈడీ ఎప్పుడు చెప్పలేదు. బలమైన సాక్ష్యాలు ఉన్నందునే ఆమెను అరెస్ట్ చేశామని చెప్పి ఈడీ వాదన. ఎట్టకేలకు కేజ్రీవాల్ ఇన్సులిన్ ఇక స్వల్ప మోతాదులో ఇచ్చిన జైలు అధికారులు అంటారు. రైట్ గా ఖమ్మం బరిలో ప్రియాంక అవకాశాన్ని పరిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం. రాయబరేలీ, ఖమ్మం 2 స్థానాల నుంచి పోటీ. అన్ని ప్రత్యామ్నాయాలపైన పార్టీ పెద్దల కసరత్తు. రాష్ట్రంలో 3 సీట్లపై కొనసాగుతున్న పంచాయతీ. కేరళకు వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి కేసీ వేణుగోపాల్ను కలిసేందుకేనని ప్రచారం. నేడు ఢిల్లీకి వెళ్లే అవకాశం. అక్కడ ఖమ్మం అభ్యర్థిపై తుది నిర్ణయం జరగబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడనే వెలుగు దినపత్రికలనేమో ఖరారైపోయింది ఖమ్మం అని చెప్పి అక్కడుంది. ఆంధ్రజ్యోతినేమో ఖమ్మం సీటు విషయంలో అధిష్టానం ఆలోచిస్తుంది, ఖమ్మంలో ప్రియాంక గాంధీ నిలబెట్టే ఆలోచన చేస్తుంది అనేది వాళ్ళు చెప్తారు. 2 చోట్ల నుంచి రాయబరేలీ, తర్వాత ఇక్కడ ఖమ్మం నుంచి. రైట్ గా రోజుకో మలుపు తిరుగుతున్న ఖమ్మం సీటు పంచాయతీ చివరికి అనూహ్యమైన మలుపు తీసుకోనుందా? అక్కడి నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని బరిలోకి దింపే అవకాశం ఉందా? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్రంగా నడుస్తున్న చర్చ ఇది. రాష్ట్రంలోని 17 సీట్లలో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ తప్ప మిగిలిన వాటికి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో ఖమ్మం స్థానంపై తొలి నుంచి చర్చ జరుగుతోంది. పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్న ఈ స్థానం నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని ప్రతిపాదన రాష్ట్ర కాంగ్రెస్ నుంచి తొలుత బలంగా ముందుకు వచ్చింది. ఆ మేరకు అధిష్టానానికి తెలియజేసినప్పటికీ అక్కడి నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. పైగా సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో స్థానిక అభ్యర్థులు ఖమ్మం టికెట్ కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా మళ్ళీ గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక పేరు తాజాగా ముందుకు రావడం విశేషం. ప్రియాంక పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రియాంక ఖమ్మం నుంచి పోటీ చేయడం అనేది రాహుల్ పోటీ చేసే స్థానాలపై ఆధారపడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వయనాడు నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ ఇప్పటికే ఆ స్థానంలో నామినేషన్ వేశారు. వయనాడుతో పాటు యూపీలోని అమేధి నుంచి కూడా రాహుల్ పోటీ చేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఉత్తరాది, దక్షిణాది రెండింటి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసినట్టు అవుతుంది. మరి ప్రియాంక గాంధీకి ఖమ్మం సీట్ ఇవ్వడం వల్ల ఖమ్మంలో ఎవరు అవునన్నా కాదన్నా అది ఖమ్మం కాంగ్రెస్ ఖాతా. ఖమ్మం సీటు ఖచ్చితంగా కాంగ్రెస్, నో డౌట్. దానికి సర్వేలు కూడా ఎక్కర్లేదు. ఇప్పుడు 10కి 10 అయినాయి. ఇప్పుడు 10కి 10 అయినాయి. మళ్ళీ భద్రాచలం ఎమ్మెల్యే కూడా వచ్చి, తెల్ల వెంకటరావు కూడా వచ్చి కాంగ్రెస్లో చేరింది కాబట్టి. అయితే ప్రియాంక గాంధీ ఇక్కడ ఇష్యూ ఏం జరుగుతూ ఉందంటే, ఒకసారి అది పెట్టు, ఖమ్మం సీటు కథ చెప్దాం. అసలు పంచాయతీ ఏంది, ఖమ్మం సీటు ఆలస్యం కావడానికి కారణం ఏంది అనేది ఒక్కసారి పరిశీలించి, అంటే క్లుప్తంగా చెప్తా. లోక్సభ అభ్యర్థి ఎవరు? ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇక్కడ 3 బలమైనటువంటి ఖమ్మం లోక్సభ సీటుకు సంబంధించి 3 బలమైనటువంటి నాయకులు. మంత్రి పొంగులేటి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, 3 వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఖమ్మం లోక్సభ స్థానం నా తమ్ముడికి ఇవ్వాలని చెప్పి పొంగులేటి ప్రసాద్కు ఇవ్వాలని చెప్పి ప్రసాద్ అన్నకి ఇవ్వాలని చెప్పి వీళ్ళ ఆలోచన. ఎందుకు అంటే పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఖమ్మం లోక్సభతో పాటు ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తామని ప్రామిస్ చేశారట. ఆ ప్రామిస్ నిలబెట్టుకోర్రి అనేది సీనన్న వాదన. బట్టి వాదన ఏంటంటే అందరికీ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి 2, కోమటిరెడ్డి ఇంటికి 2 ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చారు కదా, మరి నా సతీమణికి కూడా ఈ టికెట్ ఇవ్వాల్సిందే అని చెప్పి బట్టి విక్రమార్క గారు ఆయన సతీమణి కోసం పట్టుబడతా ఉన్నాడు. ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు తన కొడుకు అప్లికేషన్ పెట్టుకుని తన కొడుకు ఇవ్వాలని చెప్పి ఆయన భావిస్తా ఉన్నాడు. అయితే ఈడ జరిగింది ఏంటంటే ఇప్పుడు పొంగులేటి ప్రసాద్ అనేమో రెడ్డి సామాజిక వర్గం, బట్టి ఎవరు మన బట్టి విక్రమార్క అన్న సతీమనేమో మాల సామాజిక వర్గం, ఇక్కడ తుమ్మలనేమో కమ్మ సామాజిక వర్గం చౌదరి. అయితే గమ్మత్ విషయం ఏంటంటే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో 6గురికి ఇచ్చిరా, రెడ్లకు 7గురికి ఇచ్చినట్టు. ఎక్కడెక్కడ మహబూబ్ నగరు, నల్గొండ, భువనగిరు, తర్వాత మల్కాజ్గిరి, చేవెళ్ళ 5, ఇంకొకటేనో ఇచ్చిరు. జైరాబాద్ కాదు, మెదక్ కాదు, నిజామాబాద్ జీవన్ రెడ్డి 6 ఇచ్చిరు రెడ్లకి. ఇప్పుడే మొత్తం ఉన్నటువంటి స్థానాలు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి 12 ఉన్నాయి. 12లో 6 స్థానాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెడ్డిలకు ఇచ్చింది. అయితే ఇదొకటి ఇవ్వడం వల్ల 7వ స్థానం అవుతుంది. 7వ స్థానం ఇచ్చుకుంటూ పోతే ప్రజల్లో కొంత అసహనం, ఏంది ఈ సీట్లని ఒకే వర్గానికి పోతున్నాయి అనేటువంటి ఒక పంచాయతీ ఒకటి ఉంటే, రెండోది ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అనేది పొంగులేటి శ్రీనన్న వాదన. ఇదొక పంచాయతీ అయితే ఉంది. ఇప్పుడు కరీంనగర్ కూడా వెల్చాలకు ఇస్తే దాదాపుగా 8 సీట్లు అవుతాయి. 8 సీట్లు 12లో 8 సీట్లు ఓసీలకు, 3 బీసీలకు ఆల్రెడీ ఇచ్చారు. ఇక 1 ముస్లింకి ఇస్తారేమో ఓల్డ్ సిటీ. మరి ఇది జరగవచ్చు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే బట్టి విక్రమార్క సతీమణికి టికెట్ కావాలంటే ఆల్రెడీ మల్లు రవి బట్టి విక్రమార్క గారి సొంత అన్న మల్లు రవికి నాగర్ కర్నూలులో అకామిడేట్ చేసినారు. ఈడ ఇంకో పంచాయతీ ఏంటంటే బట్టి విక్రమార్క గారు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇప్పటికే మాలలకు 2 టికెట్లు ఇచ్చారు. ఇక్కడ గడ్డం వంశీ, ఆ తర్వాత మల్లు రవి. మొత్తం 3 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే ఒకటి మాల, అది ఒకటేమో బైండ్ల సామాజిక వర్గం వరంగల్కి, కడియం శ్రీయాస్ బైండ్ల సామాజిక వర్గం అయితే 2 మాల సామాజిక వర్గం. ఇప్పటి వరకు మాదిగలకు 1 టికెట్ రాలేదు. ఇదో పంచాయతీ అట్లుంది. ఇక మూడోది ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు కమ్మ సామాజిక వర్గానికి ఇప్పటి వరకు 1 ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు అని ఇక్కడ చెప్తా ఉంటే, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రేణుకా చౌదరికి రాజ్యసభతోటి భర్తీ చేశారు. ఇగో ఈ 3 పంచాయతీలు ఉంటే అధిష్టానం ముంగట ఈ పంచాయతీలు ఉన్నాయి. ఉంటే ఏమైందంటే అధిష్టానం ఏం చెప్పింది, అయ్యా ఈ పక్కకు పెట్టుర్రి, మీరందరు కలిసి 2 కొత్త పేర్లు సూచించురు అని చెప్పిండు. కొత్త పేర్లు సూచించురు అంటే ఇక్కడ రామసహాయం రఘురామరెడ్డి, ఈయన మన రామసాయం సురేందర్ రెడ్డి గారి కొడుకు. రామసాయం సురేందర్ రెడ్డి గారు 6-7 సార్లు ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచి, ద బిగినింగ్ ఆ పార్టీలోనే ఉన్నారు. పొంగులేటి గారికి ఒక వియంకుడు అవుతాడు. ఎవరు? ఈ రామసాయం రఘురామరెడ్డి. ఈయన పేరును పొంగులేటి గారు సూచించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ తన అనుచరుడు ఇంకొక అనుచరునికి ఇవ్వాలని చెప్పి బట్టి సూచించినట్టుగా తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరి పేర్లు తెర మీదకి వచ్చినాయి. వీళ్ళిద్దరిని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ పేరును కూడా తెర మీదకి తెచ్చిరు. ఇక ఇదే స్థానం కావాలని విహెచ్ అడుగుతా ఉన్నాడు. ఇగో ఇన్ని రకాల సమస్యల మధ్య ఖమ్మం సీటు ఆగిపోయింది. ఇక ఈ సీటు కోసమే ఏకాభిప్రాయ సాధన కోసం ఇక్కడ ఆల్రెడీ ఈయన రఘురామరెడ్డి గారు నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేనే అంటూ, అక్కడ వెల్చాల్ రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేసిండు. అధిష్టానం ఇప్పటికీ చెప్పిందని పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఈ పీఠముడి ఈ అంత లొల్లి కంటే
ప్రియాంక గాంధీ నామినేషన్ ఎత్తి అందరూ ఊరుకుంటారు కదా అనేది ఆలోచన. అంత గప్చుప్ అయిపోతారు కదా, ఇక ఆమెను కాదంటూ లేరు కదా అనేది ఒక ఆలోచనతోటి ఇప్పుడు ప్రియాంక గాంధీ తెర మీదకి వచ్చింది అనేది చర్చ. చూడాలి ఏం జరుగుతుందో అనేది చూడాలి. రుణమాఫీ చేస్తా, బీఆర్ఎస్ రద్దు చేస్తారా? హరీష్ కు సీఎం రేవంత్ ప్రతి సవాల్. బావోజీ సేవాలాల్ సాక్షిగా 15 ఆగస్టులోగా రుణమాఫీ, ప్రజల్ని మోసం చేసినందుకు కేసీఆర్ కు కోదండ వేయాలి. 3,900 కోట్ల లోటు బడ్జెట్ తో సీఎంగా బాధ్యతలు చేపట్టా. 4 నెలల్లో 26,000 కోట్ల అప్పులు కిస్తీలు మిత్తి చెల్లించా. 100 రోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేశాం. అన్నదమ్ములుగా ఉంటున్న మతాల మధ్య బీజేపీ చిచ్చు. మోదీ చేతిలో కత్తి డీకేఆర్ అన్నట. పాలమూరు అభివృద్ధిపై కక్ష, గడీల్ని బద్దలు కొడతానన్న ప్రవీణ్ దొరల పంచన చేరాడు. కొడంగల్ బిజినేపల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ 4 నెలల్లోనే కేసీఆర్ చేసిన అప్పులు 26,000 కోట్లు కట్టిండు. 26,000 కోట్లు కేసీఆర్ చేసిపోయిన అప్పులకు కిస్తీలు కట్టిండు. ఈ రాబోతున్నటువంటి 3-4 నెలల్లో రుణమాఫీ చేయలేరా? మొగాడు అయితే రుణమాఫీ చేసి చూపించు. సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. అరచేతిలో వైకుంఠం చూపి మీరు అధికారంలోకి వచ్చారు. అది పార్ట్ 1. ఇప్పుడు పార్ట్ 2లో మళ్ళీ ప్రజల్ని మోసగించే యత్నం. రాష్ట్రంలో లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలి. 12 లోక్సభ స్థానాల్లో గెలిపించాలట. మరి ఏ 4 ఇట్లా ఓడగొట్టాలో ఆ 4 పేరు చెప్పు. ఏ 4 ఇట్లా ఓడగొట్టాలి? బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఓడగొట్టనేది ఎక్కడెక్కడ చెప్తావు చెప్పు. ఎన్డీఏ ఇండియా కూటములకు మెజార్టీ కష్టమే. రాజేంద్ర నగర్, అలంపూర్, వరంగల్లో కేటీ రామారావు వ్యాఖ్యలు చేసిండు. ఇంకా ఇది నిన్న జరిగినటువంటి డీప్ డిస్కషన్ వార్తలు. కాంగ్రెస్ వాటా ముస్లిం కోట. ఇక హిందూ ముస్లిం తప్ప ఏం లేదు నీ తాన. పోనీ చదువు రాదు, పోనీ ఏమన్నా నాలెడ్జా, ఎకానమిస్టా, ఇంకేదంటే అది లేదు. ఏమున్నా ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ పెట్టాలి. ద్రోరాటే చూడండి, కళ్ళు బైరులు గమ్ముతాయి ఈయన చేసిన భాగవతం అంతా. సింగపూర్లో ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేసిండు ఈయన మనిషిని. మొత్తం వాడు కుండ బదలు కొట్టినట్టు చెప్పేసిండు ఎక్కడికక్కడ. మేము గిట్ల ప్రాపగండ చేస్తామని చెప్పి. అంటే ఎన్ని రకాలుగా చేస్తారంటే ఇప్పుడు కాంగ్రెస్ను యువతలోడికి దమ్ముండి కాదు ఈయన ఎప్పుడు కూడా ఏది అభివృద్ధిని చూపించి గెలవలే. మతాలు కులాల మధ్య పంచాయతీ పెట్టి గెలిచే ప్రయత్నమే చేసిండు. ఇక్కడ బీజేపీ సోషల్ మీడియా ఎంత డ్రామాలు ఆడుతుందో ఆధారాలతో సహా అందులో ఉన్నాయి, మీరు చూసుకోరు. దళితులు ఆదివాసుల రిజర్వేషన్ల కత్తిరింపట. ఈయన ఏం చేసినా కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి వేరే వాళ్ళకి ఇస్తే ఏమైంది? కర్ణాటకలో జనం చిత్తు కూడా కొట్టిరు బీజేపీని. ఈయన రిజర్వేషన్ల జోలికి పోయినా, ఈయన రాజ్యాంగం లేలుపెట్టినా భారతీయ జనతా పార్టీ దుకాణం బందే ప్రతిసారి. ఎట్లాగో దేశంలో వ్యతిరేక పవనాలు వస్తూ ఉన్నాయి. ఏం చేయాలి? మోడీ వేవ్ క్రమంగా పడిపోతూ ఉంది. 400 పార్ నుంచి 140కి వచ్చింది కథ. ఏం చేయాలనే పరిస్థితిలో అర్థం కాక ఇప్పుడు కులాలు మతాల దుకాణం పెట్టిండన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుందని చెప్పినట. ఏం మాటలు ఇవి! కర్ణాటకలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమైంది. మరి తతిమ రాష్ట్రాలలో ఉన్నాయి కదా, అక్కడ హనుమాన్ చాలీసా చదివి రోజు. కర్ణాటకలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమైందట. రాజస్థాన్లో కాంగ్రెస్ ఏలికలో రామనవమిపై రాళ్ళదాడి అట. ఇక ఏమన్నంటే నెహ్రూ కాలానికి వెళ్ళిపోతాడు. ఏమనంటే నెహ్రూ కాలం నుంచి వెళ్ళిపోతాడు. నువ్వేం చేసినావు అంటే నెహ్రూ ఏం చేయలేకపోయినావు అంటాడు. నువ్వేం చేసినావు అంటే ఇందిరాగాంధీ ఏం చేసిందో అంటాడు. దక్షిణాదిని వేరు చేయాలని కర్ణాటక కాంగ్రెస్ నేత అంటారు. దేశాన్ని మళ్ళీ విభజించాలని ఆ పార్టీ కోరుకుంటుందా? రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ర్యాలీలో కాంగ్రెస్ పై మోడీ ఆగ్రహం. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు కొనసాగుతాయని వాగ్దానం చేసినట్టు. ఫస్ట్ నువ్వు కొనసాగితే కదా ఇవన్నీ. రేపటి నుంచి వడగాలుడు గుజరాత్లోనే నేను ఒక వీడియో వచ్చింది నాకు. గుజరాత్లోనే ప్రజలు మోడీ మీదకి తిరగబడుతున్నారు. గుజరాత్లోనే నీకు పంపించిందా? ఏదో ఒక గుజరాత్లో వ్యాపారులంతా మోడీకి వ్యతిరేకంగా ర్యాలీ తీశారు. చూడు, వ్యాపారులే. मिलके
వ్యాపారస్తులు గుజరాత్లో వ్యాపారస్తులే మోడీ శివయాత్ర తీస్తా ఉన్నారంటే మరి అది గుజరాత్దేనా కాదా తెలియదు, నాకు వాట్సాప్లో వచ్చిందా. మరి ఏడనే ఒక శివయాత్రను అయితే మోడీ తీస్తా ఉన్నారు, వాళ్ళు వ్యాపారులు అని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ నరేంద్ర మోడీ గారి పని ఉత్తరాదిలో ఖతమైంది, అందుకే ఇప్పుడు దక్షిణాది మీద దృష్టి పెట్టిండు అంతే. ఇక రేపటి నుంచి వడగాలులు, గురు శుక్రవారాల్లో ఇప్పుడు 11 గంటలకి ఇంటర్ ఫలితాలు ఉన్నాయి. అసలు కంగారు పడి టెన్షన్ ఆగమాగం అయ్యి ఫెయిల్ అయితే ఏదో కొంపలని కొట్టుకపోయినట్టుగా ఎవరు కంగారు పడకుర్రి, ఇన్స్టాంట్ ఉంటుంది, పోతే అందరికి ఆల్ ద బెస్ట్. సప్లిమెంటరీ ప్రిపరేషన్ వస్తుంటాయి, అవి ఉంటాయి. తర్వాత కూడా ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఒత్తిడి చేయకూరి. ఒకవేళ మీ పిల్లలు ఎవరన్నా ఫెయిల్ అయితే, ఎందుకంటే చిన్న చిన్న తప్పిదాల వల్ల ఫెయిల్ కావచ్చు, లేకపోతే నిజంగా కూడా రాక ఫెయిల్ కావచ్చు. ఫెయిల్ అయితే వాళ్ళకు కొంచెం భరోసా ఇయ్యి, ఏం కాదురా భయ్ తర్వాత మళ్ళీ రాసుకో మంచి చదువు అని చెప్పు. అంతేగాని రేపటి నుంచి వడగాలులు వస్తాయట. గురు శుక్రవారంలో రాష్ట్రంలోని 9 జిల్లాలకు అలర్టు. నల్గొండ జిల్లా టీకే తండాలో 45.1 డిగ్రీలు. 5 రోజుల పాటు దేశమంతటా వడగాలులు. భారత వాతావరణ శాఖ హెచ్చరిక. పోలింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశం. వేసవి ఆరంభంలోనే నీటి కష్టాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో అడుగంటున్న జలాశయాలు. ఏం చెప్తానంటే కేసీఆర్, కాంగ్రెస్ వచ్చింది నీళ్ళు ఎండిపోయినట్టు. ఈ దేశంలో 22 రాష్ట్రాలల్లో నీటి కరువు వచ్చిందట. 22 రాష్ట్రాలలో. దక్షిణాదిలో 7 జలాశయాలు డెడ్ జోన్కి వెళ్ళిపోయినాయి అని చెప్పి ఇగో దక్షిణాది దేశంలో మోడీ గ్యారంటీ బ్రహ్మాస్త్రం. గతంతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగింది. ఇతర పార్టీల నుంచి చేరికలతో ఊపు వచ్చింది. అదే సర్వేలు కూడా సానుకూలంగా ఉన్నాయి. వీటికి తోడు తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలిచేందుకు మోదీ గ్యారంటీ నినాదాన్ని బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాలని రాష్ట్ర బీజేపీ భావిస్తోంది. మోదీ కోసం, మోదీ గ్యారంటీ కోసం ఓటేయండి అనే నినాదంతో విస్తృత ప్రచారం చేస్తున్నారు ఆ పార్టీ. తద్వారా 1-2 చోట్ల అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతను కూడా అధిగమించవచ్చని యోచిస్తూ ఉందట. రాష్ట్రంలో 5 సభల్లో పాల్గొనున్న ప్రధాని మోడీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడుకు వ్యూహాత్మక అడ్డుకట్ట. 21 రోజుల ప్రత్యేక కార్యాచరణతో కమలదళ ప్రచారం. మెజార్టీ సీట్ల లక్ష్యం. ప్రత్యామ్నాయం దిశగా అడుగు. అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శనతో ఆశావాహం. చేరికలతో ఈసారి లోక్సభ బరిలో బలమైన అభ్యర్థులు. సర్వేలతో శ్రేణుల్లో ఉత్సాహమట. తెలంగాణలో ప్రచారానికి తమిళసై. నిన్న గవర్నర్, నేడు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అంట. తమిళసై సహా 40 మంది నేతలతో బీజేపీ జాబితా ప్రకటించింది. ఆ నిబంధన ఎందుకు తొలగించారు? పతాంజలి కేసులో కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు. డిఎంఆర్ యాక్ట్ లోని రూల్ నంబర్ 170 ప్రకారం చర్యలు తీసుకోవద్దంటూ రాష్ట్రాల కేంద్రం లేఖ. ఆ లేఖపై వివరణ ఇవ్వాలని ఆయుష్ శాఖకు ఆదేశం. ఎంఎఫ్సిజి సంస్థల మిస్లీడింగ్ యాడ్స్ పై తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పాలని 3 శాఖలకు ఆదేశం. పతాంజలి క్షమాపణ ప్రకటనల పరిణామంపై ఆరాధించింది. ఇక పతాంజలి కథ ఏం దాకా వచ్చిందో చూడరు, నేను చూపిస్తా. సుప్రీంకోర్టుకు రామ్దేవ్ బాబాని చుచ్చు ఓపిస్తుంది సుప్రీంకోర్టు. చుచ్చు క్షీర్సాగర్ ఇటు కాళ్ళు లేపి ఉత్సవం ఓపిస్తుంది అనుకో, అదో రకంగా చెప్పాలి. లక్షల కోట్లు మొత్తం. పతాంజలి ఇగో పతాంజలి మిస్లీడింగ్ యాడ్కి సంబంధించి ఎన్నో యాడ్ ఇచ్చిండు గిత్తదా. న్యూస్లో ఉంటుందేమో. ఇగో ఇది Patanjali Ayurved fully respect the dignity of the Honorable Supreme Court. We sincerely apologize for the mistake of publishing advertisements and holding a press conference even after our advocate made a statement in the apex court. We are committed to not let such a mistake be repeated ever in the future. We assure you that we shall remain committed to uphold the కాన్స్టిట్యూషన్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ద హారబుల్ సుప్రీం కోర్ట్ అని చెప్పి ఏం చేసిందంటే మేము పొరపాటే చేసినామని రామ్దేవ్ బాబా తన ఇక పతాంజలి స్టోర్లకు పోయి కొనుక్కొచ్చి బాబా అవతారం మనమే బాబా అయిపోయినట్టుగా ఆవరించుకున్నట్టుగా ఉంటుంది. అయితే ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది రామ్దేవ్ బాబాకు, ఏం చెప్పిందంటే నేను క్షమాపణ చెప్పమన్నా కదా, ఏమైందంటే ఓ 5-6 లక్షలు ఖర్చు పెట్టి చెప్పినాం, 40 న్యూస్ పేపర్లలో వేసినాం అంటే ఏమేసిరా అనంటే ఇవే 4 గిట్టట్టే వేసిరు, ఏం అర్థం కాకుండా ఇట్టే వేసిరు.
అవును యాడ్స్ ఇచ్చినప్పుడు ఇంత పెద్దగా ఇచ్చినావు కదా పేపర్ నిండా అంటే అవును అన్నది. అంతే సైజులో ఇచ్చి క్షమాపణ చెప్పని చెప్పింది మళ్ళీ కోర్టు. అందుకే ఇటువంటి ఈ కాషాయము ఈ భావాలను బీభాలను నమ్మి బతుకులు ఆగం చేసుకోకూడదు. సైంటిఫిక్ మెథడ్లో బాగుండే. సుప్రీంకోర్టే తిడుతుంది, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తిడుతుంది ఈయన పనితనాన్ని. రేపు మేడిగడ్డకు జస్టిస్ పీసీ ఘోష్ ఆ తర్వాత అన్నారం సుందిల్ల బ్యారేజీల సందర్శన. హైదరాబాద్లో నేడు అధికారులతో సమావేశం జరగబోతా ఉన్నది. దానికి సంబంధించి ఏది న్యాయ విచారణ జరుగుతుంది. శివబాలకృష్ణ బినామీల అరెస్ట్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అక్రమాస్తుల కేసులో 3 అదుపులోకి తీసుకున్నట. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివబాలకృష్ణ అక్రమంగా సంపాదించిన మొత్తంతో ఆస్తులు కూడబెట్టడంలో బినామీలుగా వ్యవహరించిన 3 మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సత్యనారాయణమూర్తి, భరత్ కుమార్, బర్నీ కుమార్ను రిమాండ్కు తరలించారు. నిందితుల్లో 2 వ్యాపారం, మరొకరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఏసీబీ కస్టడీలో శివబాలకృష్ణ వెల్లడించిన వివరాల మేరకు మరికొందరికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారట. గట్లుంది శివబాలకృష్ణ కథ. విమానాల్లో పిల్లలకు అమ్మా నాన్నల పక్కనే సీటు. విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసిందట. టీవీ ఆంధ్రజ్యోతి. ఒకసారిగా శనార్థి తెలంగాణ వార్తలు చూద్దాం. మాధురి దీక్షిత్ అంటే భయపడ్డాను, యాక్టింగ్ లో పోటీ పడలేనేమోనని తప్పుకున్నాను. హీరామండి వెబ్ సిరీస్ ప్రమోషన్ లో మనీషా కొయిరాలా. ఇప్పుడు ఒకప్పుడు మనీషా కొయిరాలా వీళ్ళు టాప్ హీరోయిన్ ఉండి మామూలుగా కాదు, ఇక కానీ బాగా నడిచింది వాళ్ళది. అప్పుడు సౌందర్య, అంతకంటే ముందు చాలా మంది హీరోయిన్లు ఉండే. కేసీఆర్ ఉరేసుకున్నా రుణమాఫీ ఆపబోం. కేసీఆర్ ఒకవేళ ఉరేసుకున్నా కూడా మేము రుణమాఫీ ఆపం, రుణమాఫీ చేసి తీరుతామని. రుణమాఫీ చేస్తా అంటే నేను ఉరేసుకున్నా అన్నా కానీ అంటుండు. రైతులు ఎవరు అధైర్యపడద్దు, బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దు, దొరల గడీలను కూలుస్తామని రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్ కు 6 నెలల్లోనే ఆ దొర మంచోడయ్యాడా? డీకే అరుణకు తన మీద కోపం, అసూయ ఎందుకో, జెండాలు పక్కన పెట్టి అభివృద్ధి కలిసి రండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిండు నిన్న. ఇంకా కేసీఆర్ వల్లే నల్గొండ కరువు, బస్సు యాత్ర చేసేందుకు సిగ్గుండాలి. మిర్యాల కూడా ఏ ముఖం పెట్టుకొని వస్తావు? మోకాల యాత్ర చేసినా బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావు. నేను పిలిస్తే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు రెడీ. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తుండు. పని ఎంత వరకు అవుతుంది అనేది పక్కకు పెడితే డైలాగ్ మాత్రం ఖతర్నాక్ ఉంటుంది. ఎంకనది చెన్నైపై లక్నో సూపర్ విక్టరీ. ఇక మార్కస్ స్టోయిన్ సూపర్ సెంచరీ. చెన్నై టీం 20 ఓవర్లో 4 వికెట్లు నష్టానికి 210 రన్స్ చేసింది. లక్నో 19.3 ఓవర్లోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాయింట్ల పట్టికలో టాప్ 4 లోకి దూసుకెళ్లిన లక్నో టీం. ఇంకా లెక్కలు దాస్తుండ్రు పార్టీలు, అభ్యర్థులు లెక్కలు దాస్తుండ్రు. పరిమితి మూరెడు, ఖర్చు బారెడు. ఎన్నికల సంఘాన్ని ఫులిష్ చేస్తుండ్రు. అభ్యర్థులు, పొలిటికల్ పార్టీల తీరు ఇంతే. ఈసీ వ్యయ పరిమితి 95 లక్షలే. ఈ డబ్బుతో ఎన్నికలు గట్టెక్కడం సాధ్యమేనా? ఎన్నికల కమిషన్ కు ఈ సంగతి తెలియదా? ఒక్క బహిరంగ సభ ఖర్చు 85 లక్షలు అవుతుంది. జన సమీకరణకు 60 లక్షల పైమాటే. ఇప్పటికే దాటేసిన వ్యయ పరిమితి. ఎన్నికల వ్యయ పరిశీలకులు ఏం చేస్తున్నారు? ఒక్కో ఎంపీ నియోజకవర్గంలో 150 కోట్ల వ్యయం అవుతా ఉందట. ఇప్పుడు ఎన్నికల నిబంధన ప్రకారం ఏంటంటే, ఒక పార్లమెంట్లో అంటే ఒక లోక్సభకు పోటీ చేస్తున్నటువంటి ఒక అభ్యర్థి 95 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి. అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టడానికి వీల్లేదు. 95 లక్షలతోనే ఏమన్నా ఎంపీ సర్పంచ్ అన్న గెలుస్తుండా? ఇవి కూడా పంచుతందుకు కాదు, మళ్ళీ పంచుతందుకు కూడా కాదు. ఖర్చులకు జెండాల సభలు, సమావేశాలు, బాక్సులు. ఒక్క సభకే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఇవాళ రేపు. ఇక మరి ఈ లెక్కలని ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని ప్రతిసారి ఫూల్ చేస్తూ ఉంటారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు పైచేయి సాధించేందుకు బ్యాలెట్ క్షేత్రంలో సర్వశక్తులు వడ్డేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు మాత్రం లెక్కలను దాచి ఎన్నికల సంఘాన్ని ఫులిష్ చేస్తున్నాయి. నిజానికి ఒక లోక్సభ అభ్యర్థి ఎన్నికల తంతు కోసం 95 లక్షలకు మించి ఖర్చు పెట్టొద్దని నిబంధనలను ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. కానీ ఇది ఎక్కడ అమలు కావడం లేదు. ఒక్కో ఎంపీ అభ్యర్థి 150 కోట్ల వరకు ఎన్నికల ఖర్చు కోసం చేస్తున్నారు. ఎన్నికల వ్యయానికి సంబంధించి లెక్క పత్రాలు ఉండడం లేదు. అభ్యర్థులు ఏదో నామకే వాస్తుగా ఖర్చుల లెక్కలు చూపడం, వాటిని ఎన్నికల వ్యయ పరిశీలకులు తమ లెక్కల్లో జమ చేసుకోవడం పరిపాటిగా మారింది.
కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961లోని రూల్ నెంబర్ 90 ప్రకారం గరిష్టంగా ఎంత ఖర్చు చేయొచ్చో అంతకు మించి ఖర్చు పెట్టడానికి నిబంధనలు అంగీకరించావు. నిజానికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే సంగతి ఎన్నికల వ్యయ పరిశీలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాస్తవంగా ఒక్కో ఎంపీ అభ్యర్థికి 95 లక్షలతో ఎన్నిక ప్రక్రియను కంప్లీట్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఈ సంగతి ఎన్నికల సంఘానికి తెలియంది కాదు. అయినా 95 లక్షల నిబంధనలు ఎవరి కోసం పెట్టారు, ఎవరిని మభ్యపెట్టే ప్రయత్నమో మరి ఈసీకే తెలియాలి. అభ్యర్థులను ఎన్నికల సంఘం 3 ఖర్చు చేయాలని చెప్తే అభ్యర్థులు రాజకీయ పార్టీలు 150 కోట్ల వరకు ఖర్చు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి అభ్యర్థుల ఖర్చుల లెక్క ఎలా ఉండాలంటే ఎన్నికల్లో పోటీ చేసేటోళ్ళు రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల కమిషన్కు తమ ఖర్చుల లెక్కలు చూపించినప్పుడు తమకు నచ్చినంత ధరలు వేసుకునే వీల్లేదు. అంటే అసలు ధర కంటే బాగా తక్కువ ధరలకు రసీదులు ఇచ్చి తక్కువ ఖర్చు చేసినట్టు చూపించడానికి వీలు లేకుండా కనీస ధరలు ఎంత అనేది కమిషన్ ప్రతిపాదించింది. దాని ప్రకారం ఎలక్షన్లో ప్రచారానికి వాడే వాహనాలకు అద్దెలు, ఫంక్షన్ హాల్, ఆహారం వంటి వాటి అనేక వస్తువులు, సేవల వినియోగానికి కమిషన్ ఫుడ్ అప్రూవ్ చేసిన ధరల కంటే తక్కువ చూపించడానికి వీల్లేదు. వాళ్ళు రేట్ ఫిక్స్ చేసి ఎంత ఉండాలో ఏడున్నది లెక్క. ఈసీ అప్రూవ్డ్ ధరలు ఇగో ఇవి. ఇక ఇప్పుడు వాస్తవానికి కూడా ఒక ఎంపీ అభ్యర్థి తన సభ పెడితే కనీసం కోటి అయితే అంతే, కనీసం కోటి అయితే ఒక్క బహిరంగ సభకు 85 లక్షల పైమాటే. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నడుస్తుంది. అయితే ఇప్పటికే ఈ 3 పార్టీలు 17 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే బహిరంగ సభలను కంప్లీట్ చేశారు. అయితే వాస్తవంగా ఒక్కో బహిరంగ సభను నిర్వహించేందుకు 85 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. జన సమీకరణ చేయడం, జనాన్ని సభకు ట్రాన్స్పోర్ట్ చేయడం వంటి కలిపితే దాదాపు 60 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇది కాకుండా సభా వేదిక, లైటింగ్, సౌండ్ సెట్టింగ్, బారికేడ్లు, ఎల్ఈడీలు, టెంట్లు, ఇతరత్ర ఖర్చులు కలుపుకుంటే మరో 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంటే ఈ లెక్కన ఒక్క సభకు 85 లక్షలు ఖర్చు అవుతాయి. ఈసీ పెట్టిన 95 లక్షల పరిమితిలో ఒక్క సభకే 85 లక్షలు పోయాయి. ఇక మిగిలిన ప్రచారం అభ్యర్థులు ఎలా చేస్తున్నట్టు ప్రచార రథాలు, ఎన్నికల వెహికల్స్, పోస్టర్లు, ప్రచార మాధ్యమాల్లో ప్రకటనలు, నమూనా బ్యాలెట్లు, రోజువారీ ప్రచార ఖర్చులు, రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్లు, ప్రచారానికి వచ్చిన కార్యకర్తలకు భోజన వసతి, వాటర్ ప్యాకెట్, ఇతరత్ర ఖర్చులు ఎలా సాధ్యమవుతున్నాయి? నిబంధనల ప్రకారం పరిమితికి మించి ఎన్నికల కోసం ఖర్చు చేసిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలి. మరి ఇప్పటి వరకు ఎంతమంది అభ్యర్థులపై ఈ నిబంధన వేటు పడింది? అలాంటప్పుడు ఈ నిబంధన దేనికోసం? ఎన్నికల సంఘం తీసుకొచ్చిన గైడ్ లైన్స్ అమలు చేయలేనప్పుడు పెట్టడం దేనికనే ప్రశ్నలు సామాన్యుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. మొదటి పార్లమెంట్, ఫస్ట్ పార్లమెంట్ 1952లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో స్వాతంత్రం అనంతరం ఎంత అంటే ఒక అభ్యర్థి 25,000 ఖర్చు పెట్టాలని నిబంధన. స్వాతంత్ర అనంతరం కేవలం 25,000తో ప్రారంభమైన లోక్సభ ఎన్నికల ఖర్చు అంచెలంచెలుగా ప్రస్తుతం 95 లక్షలకు చేరింది. మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి 25,000 మాత్రమే ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం నిబంధనలు తీసుకొచ్చింది. 1971 ఎన్నికల్లో దాన్ని 35,000కు పెంచారు. 1980 ఎన్నికల్లో 1,00,000, 84లో 1,50,000 చేశారు. ఆ సమయంలో కొన్ని రాష్ట్రాల్లో 1.30 లక్షలకు పరిమితం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 50,000కు ఎన్నికల వ్యయాన్ని పరిమితం చేశారు. అనంతరం 1991లో 91 ఎన్నికల వరకు ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం 1,50,000 గానే ఉంది. కానీ 96 ఎన్నికల్లో 4.5 లక్షలు, 98లో 15 లక్షలు, 2004లో 25 లక్షలు, 2014లో 70 లక్షలు, ప్రస్తుతం 95 లక్షలకు పెరిగింది. ఇట్లా ఎంత ఖర్చు చేసినామో చెప్పాల్సిందే, లేకుంటే వాళ్ళ పోస్ట్ పోయే అవకాశం ఉంది. నామినేషన్ వేసినప్పటి నుంచి ఫలితాలు వెల్లడైన రోజు వరకు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఖర్చు లెక్కలంతా చెప్పాల్సి ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం అభ్యర్థి కానీ ఆయన ఎలక్షన్ ఏజెంట్ కానీ ఈ ఖర్చుకు సంబంధించిన అకౌంట్ నిర్వహించాలి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి 75 రోజుల్లోగా పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తమ అకౌంట్ అంతా అధికారులకు సమర్పించాలి. అభ్యర్థి పోటీ చేసిన నియోజకవర్గం ఏ జిల్లా పరిధిలోకి వస్తుందో ఆ జిల్లా ఎన్నికల అధికారికి ఈ వివరాలన్నీ సమర్పించాలి. ఫలితాల తర్వాత నిర్ణీత గడువులోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు చూపించకపోతే శిక్ష ఉంటుంది. అభ్యర్థులు సకాలంలో ఖర్చులు లెక్కలు చూపించినప్పుడు దానికి ఆ అభ్యర్థి చెప్పిన కారణాలతో ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందనప్పుడు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10A ప్రకారం డిస్క్వాలిఫై చేయొచ్చు. ఇంత క్లియర్గా ఉంది చూడండి. అయితే ఇక మనోళ్ళు తన సమోసా కొనుక్కొస్తారు. సమోసా ఎన్నికల సంఘం సమోసా ఎంత తెచ్చినా 10 పైసలు ఇచ్చినా 10 పైసలకు సమోసా అంటే కుదరదు. 10 రూపాయల సమోసా ఏదేది కొన్నావు, ఎంత కొన్నావు, దాని ధర ఎంత ఉంటుంది అనేది ఫిక్స్ చేసింది. ఏంది అంటే రాజకీయ పార్టీలు కానీ అభ్యర్థులు కానీ ప్రచారంలో బస్సు ఉపయోగిస్తే బస్సు ధర ఎంత, రోజుకు 6,000 రూపాయలని పెట్టింది. 6,000 రూపాయలకు బస్సు అద్దెకి వస్తుంది, కారే వస్తలేదు. నిన్న ఇవాళ మినిమం అన్నట్టుగా మినీ బస్ అయితే రోజుకు 3,500, ఇన్నోవా వంటి పెద్ద కార్లు అయితే 4,000, ట్రాక్టర్ అయితే డీజిల్, డ్రైవర్ ఖర్చు అన్ని కలిపి రోజుకు 1,000 రూపాయల ఖర్చు అట.
ఇక ఫంక్షన్ హాల్ ఖర్చు పట్టణ ప్రాంతాల్లో అయితే రోజుకు 15,000, అదే గ్రామాల్లో అయితే 12,000. ప్రచార వీడియోలు ప్రదర్శించడానికి సభలు సమావేశాలు టెలికాస్ట్ చేయడానికి ఉపయోగించే తెరలకు అద్దె రోజుకు 15,000. డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తే రోజుకు ఒక్కో డ్రోన్ కెమెరా కనీసం 5,000 ఖర్చు చూపించాలి. ఇక ఆహారం విషయానికి వస్తే భోజన ఖర్చు ఒక్కొక్కరికి 80 రూపాయలు, టిఫిన్ ఖర్చు గ్రామాల్లో అయితే 30, పట్టణాల్లో అయితే 35 కనీస ఖర్చుగా చూపించాలి. చికెన్ బిర్యానీ ఖర్చు గ్రామాల్లో అయితే 100, పట్టణాల్లో అయితే 140. మటన్ బిర్యానీ ఖర్చు గ్రామాల్లో 150, పట్టణాల్లో 180. వెజ్ బిర్యానీ గ్రామాల్లో 70, పట్టణాల్లో 80. టీ పట్టణాల్లో అయితే 10, గ్రామాల్లో అయితే 8. సమోసా 10 రూపాయలు, వాటర్ బాటిల్ 20 రూపాయలు. పార్టీ కార్యకర్తల మెడలో వేసుకునే కండువాలు ఒక్కొక్కటి 15 రూపాయలు, టోపీలు ఒక్కొక్కటి 20 రూపాయలు. ఫోటోలు ప్రింట్ చేసిన టీషర్ట్లు అయితే 100 రూపాయలు ఖర్చు చూపించవచ్చు. ఇప్పుడు ఎన్నికల సంఘం ఇక ఇట్లా చెప్పింది కదా, చికెన్ బిర్యానీ ఖర్చు ఎంత అంటే 100 రూపాయలు అని చెప్పి ఇంతే ఉండాలని చెప్పింది. ఇప్పుడు దాదాపుగా ఎన్నికల సంఘం అధికారులు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అక్కడక్కడ వాళ్ళు తినేటువంటి వస్తువులకు బిల్లులు పెడుతుంటారు. 100 కంటే ఎక్కువ పెట్టకురి, మళ్ళీ మీరు కూడా 100 కంటే ఎక్కువ పెట్టకురి, అప్పుడు తెలుస్తుంది. ఈ విషయం ఏంటంటే ఈ ఖర్చులతోటి ఎన్నికలు జరగవు. ఇదంతా తూతు మంత్రంగా వీళ్ళు ఏదో నిబంధన పెట్టినట్టు చేస్తారు, వాళ్ళు పాటించినట్టు చేస్తారు. అది కూరలేని పామంటారు దీన్ని, ఏది ఎన్నికల సంఘాన్ని. అందుకే ఇది కథ. లెక్కలు దాస్తురంటే దాసకపోతే ఇది అందరికీ ఎరక, మళ్ళా తెలివనోడే లేడు. తెలంగాణకు అమిత్ షా ఏప్రిల్ 25న ఖరారైన పర్యటన. సిద్దిపేట భారీ బహిరంగ సభకు హాజరు. ఇక 14 సీట్లు గెలవాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. వీళ్ళు కూడా 14. హనుమాన్ చాలీసా విన్నా నేరమే, సంపద. ఈ హనుమాన్ చాలీసా తర్వాత ఈ దేవుళ్ళ ఎందుకు నరేంద్ర మోడీ గారు ఈడ ఎందుకు ఎన్నికల టైపే మాట్లాడు. ఎన్నికలను కూడా దేవుళ్ళకు ముడిపెట్టి అడుక్కునే పరిస్థితికి వచ్చినామంటే సంపదను లాక్కునేది ఎవరికి ఇష్టం ఉండదా హనుమాన్ చాలీసా? నిజంగా మీకు ఎంతమందికి చదువుతాయో నేను చదువుతా. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను బయటపెట్టిన నిజాలను కాంగ్రెస్ ఎందుకు భయపడుతోంది? రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో మోడీ చెప్తా ఉన్నాడు. పచ్చి అబద్ధాలు. మీరు చూడ్రి, ధ్రువరాటి చేసిన వీడియో చూడ్రి. ఎలక్షన్ కమిషన్కి ఏమైంది? ముస్లింలపై మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు. ఎన్నికల నియమావళి సెక్షన్ 123/3, 123/3A, 125, 1995 ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉల్లంఘన. 17,000 మందికి పైగా మోడీ పైన ఈసీకి ఫిర్యాదులు. నోరు మీద పని ఎన్నికల కమిషన్. ఈసీ స్వతంత్రంగా పనిచేస్తున్నట్టేనా? విస్మయం వ్యక్తం చేస్తున్న పౌర సమాజం. కాషాయ కమిషన్ గా మారిందని ఆరోపణ. ఇప్పుడు ఎవడన్నా ఈసీ ఇతర పార్టీల వాళ్ళు బీజేపీ వాళ్ళు పోయి ఈసీకి కంప్లైంట్ ఇస్తే వెంటనే చర్యలు. మరి ఎలక్షన్ కమిషన్ కు 17,400 మంది మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తలేదు. అయిపోయి. ఇది ఎలక్షన్ కమిషన్ కథ. అసలు ఏం జరిగింది ఈ వ్యవహారంలో అనేది ఒకసారి చూస్తే, ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నరేంద్ర మోడీపై 1000 మంది ఫిర్యాదులు చేసినా స్పందించని ఈసీ తీరుపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ నియమావళిని ఎవరు అతిక్రమించినా చర్యలకు ఉపక్రమించే ఈసీ మోడీ విషయంలో మాత్రం చర్యలకు జంకుతున్నది. రాజకీయ లబ్ధి కోసం ముస్లింలపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఈసీ పట్టించుకోకపోవడంపై ఈసీకి ఏమైందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. స్వతంత్ర సంస్థ కాస్త కాషాయ కమిషన్ గా మారిందేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు. ముస్లింలపై మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఈ నిబంధన కింద చర్యలు తీసుకోవచ్చు ఆయన మీద. కానీ ఈ నరేంద్ర మోడీ గారే కదా వాళ్ళ ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళని నియమించింది, వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇది పక్షపాతం. పవన్ కళ్యాణ్కి అప్పులు 64.26 కోట్లు ఉన్నట్టు అఫిడవిట్లో వెల్లడి. ఆస్తులు 114.176 కోట్లు రూపాయలు, 73.92 కోట్ల పన్ను కట్టినట్టు ప్రకటన. పిఠాపురం స్థానానికి పవన్ నామినేషన్ దాఖలు చేసిండు నిన్న. సోషల్ మీడియానే కొంప ముంచింది. ఓ టీవీ ఛానల్ డిబేట్ లో మాజీ సీఎం కేసీఆర్ సోషల్ మీడియా పవర్ తెలుసుకున్న కాక నాకేం ఇంజనీరింగ్ భాష తెలియదంటూ యూటర్న్. రేవంత్ రెడ్డిని లెక్కల్లోకి తీసుకోనని గప్పాలు. మంది మార్బలంతో నేడు కేసీఆర్ బస్సు యాత్ర. 50 కార్లు 100 మంది వాలంటీర్లతో బయలుదేరనున్న కాక. గ్రామీణ ఓటర్లే టార్గెట్ గా సాగనున్న బస్సు యాత్ర. బండెనక బండి గట్టి. కానీ సోషల్ మీడియా కేసీఆర్ నిన్న డిబేట్ స్టార్ట్లోనే సోషల్ మీడియా మీద పడ్డాడు. సోషల్ మీడియానే కేసీఆర్ కొంప ముంచిందనేది ఇప్పుడు అవగతమైంది. గత 10 ఏళ్లుగా అధికారం మదం తలకెక్కి అహంకారంతో విర్రవీగిన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎట్టకేలకు అధికారం పోవడంతో తాను చేసిన తప్పులను ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నారు. ప్రాజెక్టులపై ముఖ్యమంత్రిగా
నాది కేవలం వ్యూహమేనని, నాకేం ఇంజనీరింగ్ భాష తెలియదని మంగళవారం సాయంత్రం ఓ టీవీ ఛానల్లో జరిగిన డిబేట్లో నాలిక మడతేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ నాదే, నేనే ఇంజనీర్ను, ప్రాజెక్టు ఒడ్డు మీద కుర్చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని పదే పదే డైలాగులు వేల్చిన కేసీఆర్ ప్రాజెక్టు ఫెయిల్ కావడంతో నాలుక మడతేసి తాను ఇంజనీర్ను కాదని యూటర్న్ తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ కేసీఆర్దేనని కాంగ్రెస్ నాయకులు చెప్పడం మూర్ఖత్వమేనని ఆయన వ్యాఖ్యానిస్తా ఉన్నాడు. అయితే ఫస్ట్ ఏం కాళేశ్వరం నా బొట్టు రక్తం ఖర్చు పెట్టాను, ఇప్పుడు నాకు సంబంధమే లేదా, ఇంజనీర్లు కట్టిరు, వ్యూహం నాదంటాడు. అట్లా మలేషియాలో దారుణం, నింగిలో 2 హెలికాప్టర్లు ఢీ ప్రమాదంలో 10 మంది దుర్మరణం. నేవీ ఫ్లడ్ ఓపెన్ డే వేడుకల కోసం రియాల్ సర్చ్ చేస్తుండగా ప్రమాదం జరిగిందట. 2 హెలికాప్టర్లు కుప్పగూలిపోయినాయి పాపం. శ్రీనివాస మార్కేగా ఇటుగా ఇదంతా ఇట్లా ఉంది. ఇక మిగతా దర్శనం అందిస్తాడు మీకు దిశాపత్రికలో ఉన్నటువంటి. రేపు మెట్రో సమయం పొడిగింపు, ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా అర్ధరాత్రి వరకు సర్వీసులు ఉన్నాయంట. రైట్గా ఇప్పుడు ఏంటంటే ఉప్పల్ మ్యాచ్ చాలా కీలకంగా మారింది, చాలా అంటే చాలా కీలకంగా మారింది. వీళ్ళు 300 కొడతారా ఏందన్న ఆశతోటి జనం ఎగబడతా ఉన్నారు. 300 కొట్టరా ఏం సంగతి అనేది తెలియదు, కానీ అబ్కీ బార్ 300 పార్ అని మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఫుల్ డిమాండ్ టికెట్లకైతే ఫుల్ డిమాండ్. ఇక మరి దానికోసం రేపు మెట్రో సమయం పొడిగింపు, ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా అర్ధరాత్రి వరకు సర్వీసులు నడపబోతా ఉన్నారట. ఇక ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు వీడియోలు పంపొచ్చు, త్వరలోనే వాట్సాప్ లో సూపర్ ఫీచర్ అట. ఇంతకు మించింది ఏం కావాలి చెప్పు. ఇంటర్నెట్ లేకుండా డైరెక్ట్ అంటే ఇప్పుడు ఇంటర్నెట్ వస్తుందా, తిరుగుతుందా, వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్ రాబోతున్నది. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు వీడియోలు షేర్ చేయడానికి అనుమతించే సౌకర్యాన్ని కంపెనీ తీసుకురాబోతున్నది. ఈ ఫీచర్కు చివరి మెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం. త్వరలో బిటా యూజర్లకు అందుబాటులోకి రానున్నదట. ఈ ఇంటర్నెట్ లేకుంటేనే వాట్సాప్ వాడొచ్చట. గ్రేట్. అసలు ఒకప్పుడు ఇంటర్నెట్ ఎట్లుంటుండే, ఫస్ట్ ఇంటర్నెట్ కేఫ్లలో ఏదైనా ఇటది ఏదైనా వెబ్సైట్ కొట్టి ఇట్లా 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 తిరిగేది. మనం 2G ఉన్నప్పుడు కూడా ఈ వీడియో ఏమైనా డౌన్లోడ్ పెడితే మెల్లగా అవుతుండే. ఇక అటు తర్వాత 3G వచ్చింది. 3G ఏమో ఇట్లా అవుతుంది. ఇప్పుడు 4G ఏమో ఇట్లా గుంజి యువతలేస్తుంది అంతే. ఇక 4G 5G వచ్చినాయి కాబట్టి ఇట్లా పెట్టగానే వీడియో డౌన్లోడ్ అయిపోతుంది, అంత స్పీడ్ అయిపోయింది. నేను రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా? కేసీఆర్ హరీష్ కు ఇదేనా సవాల్? హరీష్ రావుకు కేసీఆర్ కు సవాల్ విసిరిండి. ఇప్పటిదాకా మనం చూసుకున్నాం కదా, ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి సవాల్ అదే ఈ సవాల్. ఇక నామినేషన్ దాఖలు చేస్తున్న చివరి ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేసింది. ఇక ఎమ్మెల్యేలకు గెలుపు బాధ్యతలు, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్లాన్, పోల్ మేనేజ్మెంట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిందంటే ఇక మనసంతా పాలమూరు పైనే ఉంది. ఆ సెగ్మెంట్ పైనే సీఎం స్పెషల్ ఫోకస్ ఇప్పటి వరకు 6 సార్లు విజిట్ చేసినట. ఇక కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచారనే అధిష్టానం ఆదేశం మేరకి నామినేషన్ అని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్. మళ్ళీ నేనే సీఎం, పిచ్చి కూడా లేచింది అయ్యమే. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మాదే అధికారం అంటుండు కాన్ఫిడెంట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా బోగస్, మోడీ సృష్టే, కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు డోకా లేదు, మేడిగడ్డలో లోపాన్ని సరిదిద్దుకుంటే ఉద్యమిస్తా. ఓటుకు నోటు కేసులో రేవంత్ కక్ష పెట్టుకున్నాడట. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుంచి 12 సీట్లు, కాంగ్రెస్ శ్వేతపత్రాలు బోగసే. రాష్ట్రంలో విద్యుత్ కోతలెందుకు? మా పార్టీని వీడిన కడియం శ్రీహరికి రాజకీయంగా సమాధి. బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చే ప్రసక్తి లేదు. ఫోన్ ట్యాపింగ్ తో నాకు నాటి సీఎంగా నాకు సంబంధం లేదు. ఓ టీవీ ఛానల్ డిబేట్ లో బాతాల పోసేటి బాత్కాని నవ్వు వస్తా ఉంది అది చూస్తా ఉంటే. నేటి నుంచి కేసీఆర్ రోడ్ షోలు మిర్యాలగూడ నుంచి ప్రారంభం. ప్రగతి రథం కు భవన్లో పూజలు చేసిండ్రు. మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ అనుకున్న దానికంటే ముందే పవర్లోకి వస్తుందని ఎమ్మెల్సీ చల్లా. 10 స్థానాల్లో గెలిపించండి, ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ మార్పులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏట్లేమను ఊకోరిగా. ఇజ్రాయెల్ పై 35 రాకెట్లతో హిజ్బుల్లా దాడి, కౌంటర్ అటాక్ చేసిన ఐడిఎఫ్ ఆర్మీ అట. ఇక రాక్ సక్సెస్, బాలిస్టిక్ మిసైల్ ను విజయవంతంగా పరీక్షించిన ఐఏఎఫ్ అట. ఇక స్థానిక రిజర్వేషన్లపై సస్పెన్సు, స్టేట్ బీసీ కమిషన్ నివేదిక తర్వాత క్లారిటీ. దాని ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కోసం వెయిటింగ్. జూన్లో ఎలక్షన్స్ అంటూ సీఎం సంకేతం, కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇక ఓడేడు బ్రిడ్జ్ కొలాప్సు, నిర్మాణంలో ఉండగానే కూలిన వంతెన. పెద్దపల్లి జిల్లాలో గాలి దుమారం బీభత్సం. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటా మంత్రి శ్రీధర్ బాబు. పనుల్లో నాణ్యత లేనందునే ప్రమాదం, కాంట్రాక్టర్కు బిల్లు పేమెంట్స్ నిలిపివేశామని చెప్పి చెప్తా ఉన్నారు. బిల్లు పేమెంట్స్ నిలిపేసారు కానీ జనం సొమ్మే కదా ఇది. 50 కోట్ల రూపాయలు జనం సొమ్ము గిట్లా అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా
ఇక్కడ ఇంకా ఒకవేళ ఆ టైంకి ప్రజలు పోతే పబ్లిక్ పరిస్థితి ఏముంటుంది? అది పూర్తిగానే ఎట్లా పోతారు? కాదు, పైన పోవడం కాదు, జస్ట్ ఒకవేళ అట్లా నడుచుకుంటూ ఉంటేనే అక్కడ దొడ్డిదారిన గద్దెనెక్కిన రేవంత్ రుణమాఫీ ఇంపాసిబుల్, ఖాళీ బిందెలతో హామీలు ఎలా అమలు చేస్తారు? అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఎండిన పంటలు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కమిషన్ ఇస్తేనే బిల్లులు క్లియర్. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ చెప్తున్నటువంటి మాట. 4 నెలల్లో అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే పంటలు ఎండిపోయినట్టు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా కరువే ఉన్నది. ఇప్పటిదాకా నివేదికలు చూస్తలేరా? హిందువులు భయపడేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని చెప్పి హిందువుల ఆస్తులు దోచి ముస్లింలకు బీజేపీ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి, నిజామాబాద్ అభ్యర్థి. మోడీ వెంట్రుకకు సైతం రేవంత్ సరిపోరు. బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మెదక్కు కేంద్రం నిధులపై బుక్ రిలీజ్ చేసిందట. కవిత రిమాండ్ పొడిగింపు, వచ్చే నెల 7 వరకు ఆమె తిహార్ జైల్లోనే ఉండబోతా ఉందట. ఈడీ కేసులో బెయిల్పై ఇవాళ వాదనలు. అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని ఈడీ చెప్తా ఉంది. సో ఇది దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. రాజకీయ నాయకుల ఓట్ల మీద ఉన్న సోయి గ్రామంలో అభివృద్ధి పైన లేకపోయా? ప్రజలు డబ్బుల కమ్ముడు పోయి ఓటు వేస్తే సమస్య మీరు కొని తెచ్చుకున్నట్టే. ఎప్పుడు పక్కోడి పైన ఏడ్చే కంటే మనం ఏం చేస్తున్నామని ఒకసారి గ్రహించాలి మిత్రమా. గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే మనం ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే కాలనీ శుభ్రం అవుతుంది, గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. అందుకే పెద్దలు ఊరికే అనరు, ఇంట్లో గెలిస్తే రచ్చ గెలిచినట్టే అని. సోదరా, ఇప్పటికైనా మారండి, ఓటు చాలా విలువైంది. ఆంజనేయులు దోమ. నేటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర. తెలంగాణ భవన్లో బస్సుకు ప్రత్యేక పూజలు చేసిండ్రు. వరుసగా 17 రోజుల పాటు సాగనున్న బస్సు యాత్ర మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ముగియనున్న యాత్ర. 26,000 కోట్ల కిస్తీలు కట్టా. అప్పుల సంసారంగా తెలంగాణ రాష్ట్రం. శత్రువు చేతిలో కత్తిలా మారిన అరుణ. కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే సీఎం అయ్యా. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నారు. 70 ఏళ్లలో పాలమూరుకు ఎంతో అన్యాయం. ఆగస్టు 15వ తేదీలో రుణమాఫీ చేస్తామని హామీ, గ్యారంటీలు ఆపేందుకు కుట్ర జరుగుతోంది. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుందాం. కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక రేపు తెలంగాణ కమిషనర్ రాబోతా ఉండి సిద్దిపేటలో బహిరంగ సభ ఉందట. దదరెళ్ల రాజేంద్ర నగర్ సర్కిల్ అట్టహాసంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నామినేషన్. చేవెళ్ల లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ చేవెళ్ల కాడ ఇటు రంజిత్ రెడ్డి, అటు కొండ విశ్వేశ్వర రెడ్డి, ఆ తర్వాత కాసాని జ్ఞానేశ్వర్, ఇద్దరు ముగ్గురు పర్ఫెక్ట్ ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కుబేరులే. కాసాని జ్ఞానేశ్వర్ వీళ్ళిద్దరి కంటే ఇంకా జర ఏమైనా తేడా ఉందా, ముంగడికొత్తుండా ఏందని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ముదిరాజు సామాజిక వర్గం ఎక్కువ ఉంది. వాళ్ళిద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఇక ఏళ్లుగా ఎదురు చూపులు. పిహెచ్డి స్కాలర్కు అందని స్కాలర్షిప్స్. ఓబీసీ ఎస్సీలకు తీవ్ర అధ్యాయం. ఫుల్ టైం పరిశోధన చేస్తున్న సాయం కరువు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారట. మోడీ నీచంగా మాట్లాడారు. అంటే అసలు యాక్చువల్గా గతంలో అంటే ఈ 9.5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలే స్కాలర్షిప్స్, అంటే ఫెలోషిప్స్. అగ్గి కురుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న సూర్యుడు. మోడీ నీచంగా మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతామని చెప్పడం బాధాకరం అని చెప్పేసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపాటు. కవిత ఇప్పట్లో రానట్లే. మే 7 వరకు జైల్లోనే కవిత. కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో లభించని ఊరట. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ. బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరిన ఈడీ తరఫు న్యాయవాది. ఇక కాషాయవనంగా భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బూర నామినేషన్. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన నాయకులు. భారీ మెజార్టీతో నర్సేను గెలిపించాలి. జయశంకర్ ఎంపీ లక్ష్మణ్తో కలిసి నామినేషన్ వేసిన బూర. కోమటిరెడ్డి బ్రదర్స్ అమాయకులని ఎద్దేవా. సాధ్యంగాని కాంగ్రెస్ హామీలను ఎలా నమ్ముతారు? కాంగ్రెస్ పై బూర నర్సే గౌడ్ తీవ్ర విమర్శలు చేసిండు నిన్న. ఇక సైగ చేస్తే అంతా వచ్చేస్తారు. త్వరలోనే హస్తంగుటికి 25 మంది ఎమ్మెల్యేలు. కేసీఆర్ బస్సు యాత్ర కాదు, మోకాళ్ళ యాత్ర చేసినా ఓట్లు వేరు. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట. ఇది ఆదాబ్ హైదరాబాద్. ఇక ఒకసారి ఈనాడులో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. అదే ఇదేనా హైదరాబాద్. కాకపోతే ఏపీ వార్తలు వేస్తుంటారన్నట్టు. అట్లా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాను. 15 ఆగస్టు నాటికి రుణమాఫీ చేస్తే భరాసాను రద్దు చేస్తారా? కేసీఆర్, హరీష్ రావులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేసిండు. వాళ్ళు నిజంగా దమ్ముంటే కేటీ రామారావు ఈ సవాల్ను స్వీకరించు. రుణమాఫీ 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తా. ఏది మా ముఖ్యమంత్రి గారు ఆ సవాల్ స్వీకరిస్తా ఉండు. ఒకవేళ రుణమాఫీ చేస్తే నీ పార్టీని రద్దు చేస్తావా? ఈ సవాల్ స్వీకరించు. కేజ్రీవాల్ కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు పొడిగింపు. మేము వచ్చే నాటికి 3,900 కోట్ల లోటు బడ్జెట్ తోటి ఇచ్చిపోయిందట. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రానికి కేసీఆర్ కప్పచెప్తే 3,900 కోట్ల లోటు బడ్జెట్ తోని ఇచ్చిపోయిందట. ఇక ఆయన దాచిపెట్టింది గది. భువనగిరి రోడ్ షోలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి జయశంకర్. చిత్రంలో పార్టీ నాయకులు మహేశ్వర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, అభ్యర్థి బూర నర్సేగౌడ్, లక్ష్మణ్ తదితరులు. ఇంకా హనుమాన్ చాలీసా విన్నా నేరమేనా? కాంగ్రెస్ అలాగే చూస్తుంది. విపక్ష కుట్రలు బయటపెట్టా. దమ్ముంటే అంగీకరించి పోరాడండి.
టోంక్ ఎన్నికల సభలో ప్రధాని మోడీ. ఉదయం పొలంబాట, సాయంత్రం ప్రజలతో మాట. నేటి నుంచి 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుందట. ఇక మోడీతోనే దేశాభివృద్ధి అంటారు. ఇంకా చేసిన కాడు జాల్తీయ రాత్రి ఇంకేం చేస్తారు కష్టపడి. మళ్ళీ మోసపోదా ఖాళీ యాదన్న. యాదన్న మరి ఏం చేస్తాడు? గరం ఉంది. మళ్ళీ మోసపోవద్దు, రేవంత్ రెడ్డి కపట హామీలను నమ్మొద్దు, మతం పేరుతో ఓట్లు అడిగితే బజాపాను విశ్వసించొద్దు. భరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఇక తాగునీటికి, మూసి శుద్ధికి, కొండపోచమ్మ నుంచి భాగ్యనగరానికి 15 టీఎంసీల అదనపు జలాల తరలింపులకు ప్రణాళిక చేస్తారట. మహానగర అవసరాలకు 10, మూసి ప్రక్షాళనకు 15 టీఎంసీలు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం 4,800 కోట్లు. సీఎం రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేసినట. చిన్నగా వేసిండు ఇదా కూలిన వంతెన గడ్డలు. పెద్దపల్లి జిల్లా ఓడేడు వద్ద ఘటన 8 ఏళ్లుగా సాగుతున్న నిర్మాణం అట. 8 ఏళ్లుగా సాగుతుంది కేసీఆర్ అభివృద్ధి అప్పట్లో. జగన్ ఆస్తుల పంచాయతీ మనకేం అక్కర్లేదు, అది కూడా మనకేం అక్కర్లేదు. తెలంగాణకు పావులు అక్కరకు వచ్చేది కాదు. ఈమె దేవుళ్లపై ఓట్లు, కేసీఆర్ పై తిట్లు. ఈసారి కాంగ్రెస్ కు గట్టి దెబ్బ తగిలి తీరుతుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుంచి 10-12 సీట్లు వస్తాయి. బీజేపీకి పునాదులు లేవు. ఒక్క సీటు గెలిస్తే గొప్ప. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. హిమాచల్, కర్ణాటకపై మోదీ బాంబు ఖాయం. ఆ వరుసలో తర్వాత వంతు తెలంగాణదే. అప్పుడు మేము ఏం చేస్తామో ఇప్పుడే చెప్పను. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ సర్కార్ ఖాయం. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అపనమ్మకం ఉంది. అస్థిరత్వం బీజేపీతో. ఇదంతా చెప్పుకొచ్చిన సార్ నిన్న దుకాణం. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఫస్ట్ కాలు బాగా అని మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాడు. ట్యాపింగ్ తో సీఎంకి ఏం సంబంధం అంటుండు? అయ్యో, సీఎంకి ఏం సంబంధం? ఇదే విషయంలో కేసీఆర్ కాసేపట్లో మీరు ఒక సంచలనం చూస్తారని రేవంత్ రెడ్డి గారు నోటుకోటు కేసులో అరెస్ట్ అయినప్పుడు ఈ ట్యాపింగ్లోనే కేసీఆర్ చేసిన కథ. ఎవరైనా పతాంజలి అన్కండిషనల్ పబ్లిక్ అపాలజీ. గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా సమక్షంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో రిట్ పిటిషన్ క్రైమ్ నెంబర్ 645/2022 గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా యొక్క ఆదేశాలు, ఉత్తర్వులను పాటించనందుకు లేదా ఉల్లంఘించినందుకు మా వ్యక్తిగత హోదాలో అలాగే కంపెనీ తరఫున మేము బేషరతుగా క్షమాపణలు కోరుతున్నాం. అంటే ఇది ఎవరు చదవడు కాబట్టి ఇల్లు ఇస్తాడు. అది తేదీ 22/11/2023 నాటి సమావేశం, విలేకరుల సమావేశం నిర్వహించినందుకు గాన మేము బేషరతుగా క్షమాపణలు చెప్తున్నాం. మా ప్రకటనలను ప్రచురించడంలో జరిగిన పొరపాటుకు మేము మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాం. మరియు అలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండాలనేది మా హృదయపూర్వక నిబద్ధత. గౌరవనీయులైన న్యాయస్థానం యొక్క ఆదేశాలు మరియు సూచనలకు తగిన శ్రద్ధతో మరియు అత్యంత చిత్తశుద్ధితో మేము కట్టుబడి ఉంటాము. మేము న్యాయస్థానం యొక్క గొప్పతనాన్ని గౌరవిస్తాము మరియు గౌరవనీయమైన న్యాయస్థానం సంబంధిత అధికారులకు వర్తించే చట్టాలు మరియు ఆదేశాలను పాటిస్తాం. మీది విధేయులు. పతాంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్. మీ లోగో ఏది? పతాంజలి లోగో లేదు. రామ్దేవ్ బాబా ఫోటో ఏది? లేదు. ఇవి లేవు. ఇది సగమే. నేటి నుంచి కేసీఆర్ రోడ్ షో నట. నేటి ఇంటర్ ఫలితాలు, రేపు జేఈ. రామ్దేవ్ బాబా అనకుండా స్వామి రామ్దేవ్ అనేసారు. అర్థం కాకుండా హరిద్వార్, ఉత్తరాఖండ్ అట. ఈ యాడ్ కూడా మళ్ళా కోర్టు చూస్తే ఖచ్చితంగా ఏదా నీ పోటు ఏదని అంటారు. చూడరాదు పక్కా.